ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, కానీ మీరు మొత్తం చూస్తారు. ఎందుకంటే ఎవ్రీ మినిట్ అంత ఎంగేజింగ్గా ఉండే ఎపిసోడ్ అయ్యా స్వామి. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, బాధ ఉంది, కోపం ఉంది. అంటే వీళ్ళని ఏంట్రా ఎట్లా బిహేవ్ చేస్తున్నారనే బిహేవియర్స్ ఉన్నాయి, టాస్కుల్లో జరిగే అన్యాయాలు ఉన్నాయి. ఏది లేదురా అంటే చెప్పడానికి లేనట్టుగా ఉంది ఎపిసోడ్. ఈ వీడియో సూపర్ డూపర్ బంపర్గా ఉంటుంది. వీడియో మొత్తం మీరే చూస్తారు, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా వీడియోని ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్. ఈ వీడియోని న్యూట్రల్ యాంగిల్లో చూసిన వాళ్ళకి మాత్రమే నచ్చుద్ది. న్యూట్రల్ యాంగిల్లో చూడకుండా డబ్బా భజన కావాలి అనుకుంటే నచ్చదు. ఆ భజన బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఇప్పుడే స్కిప్ చేసేయండి, మీకు నచ్చదు ఈ వీడియో. ఎందుకంటే ఈ వీడియో అన్ని యాంగిల్స్లో ఉంటుంది, అంత బాగుంటుంది. టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మంచి అప్డేట్స్ వస్తాయి. రేపు ఎలిమినేషన్ రిలేటెడ్ అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ముందుగా స్టార్ట్ చేద్దామా? తనుజ గారికి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాం. కొన్ని ఇన్సిడెంట్స్లో తనుజ గారు బాగా అనిపించారు, ఈరోజు క్యూట్గా కూడా అనిపించారు. కానీ ఇది మన ఇల్లు కాదు, సొంత ఇల్లు కాదు. అక్కడున్న మనుషులు మన సొంత వాళ్ళు కాదు. అలగడానికి, ముఖం తిప్పుకొని వెళ్ళడానికి, సీరియస్ అవ్వడానికి, చిరాకు పడడానికి అది ప్లేస్ కాదు. ఇది ఒక్క మాట చెప్పి మనం స్టార్ట్ చేద్దాం. తప్పు ఎవరు చేసినా తప్పే, ఎంత ఫాలోయింగ్ ఉన్నా తప్పే. ఆవిడే అన్నారు ఆటలు గెలవడమే కాదు అక్కడ, మిగతావి కూడా చూస్తారు అని. అది కూడా చూస్తారు. ఆవిడే 1-2 టైమ్స్ అన్నారు గేమ్స్ ఒకటే కాదు ఇక్కడ అని. ఈరోజు ఆవిడది కూడా తెలియాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గేమ్స్ ఒకటే కాదు. పాయింట్ బై పాయింట్ గట్టిగా మాట్లాడదాం. ఉడాల్ గాడు చాలా గట్టిగా మాట్లాడుతాడు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయితే ఈరోజు ఎపిసోడ్ నాకేమనిపిస్తుంది తెలుసమ్మా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవ్రీ సెకండ్ ఎంగేజింగ్ ఉంది. ఎవ్రీ సెకండ్ ఎంగేజింగ్. ఏదో ఒక మాటలు, ఒకరు జారడమో, ఏదో ఒక ఫైటో, ఏదో ఒక ఫన్నో. మాధురి గారి తమ్నైల్ పెట్టలేకపోయినామా నిజంగా. ఆవిడ చేసే కొన్ని పొలాలు పెట్టాయని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆవిడ పొలాలు పెట్టే విధానంలో కూడా ఎంత సుకుమారంగా పొలాలు పెడుతున్నారో, ఎంత ఫన్నీగా అనిపిస్తుందని, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నేను తింటూ చూశాను ఈరోజు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే నేను ఎప్పుడు నవ్వను. అసలు నాకు నవ్వనే రాదు. ఇమాన్యుల్ కామెడీ చేస్తున్నా నాకు నవ్వు రాదు. అలాంటిది మాధురి గారు నోరు తెరిచినప్పుడల్లా నవ్వు వచ్చింది ఈరోజు ఎపిసోడ్లో. మీరు ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదు తెలియదు, కానీ దయచేసి కామెంట్ పెట్టాలి. నాలాంటి మనుషులు ఉన్నారా? నన్ను ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందే? ఈరోజు మాధురి గారు పొలాలు పెట్టే వాటి గురించి చెప్తాను. కానీ మాధురి గారు ఈరోజు అరే ఏంట్రా ఫన్నీగా మాట్లాడుతున్నారే, ఆ ఎటకారం భలే ఉందిరా అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో లేదు తెలియదు. దాంతోపాటుగా ఎంత జింకపిల్ల జింకపిల్ల ఎగినట్టు ఎగరతం కదరా ఈ రీతు ఈరోజు అన్నట్టుగా అనిపించింది. మాట్లాడతా, తనుజ గారి మిస్టేక్స్ మాట్లాడతా, కళ్యాణ్ రిలేటెడ్గా మాట్లాడతా, ఎవ్రీ పాయింట్ కవర్ చేద్దాం. లెంత్ అవుద్దు మామ, కానీ మీరైతే గట్టిగా చూస్తారు, చూసేటట్టే ఉంటుంది. ఓవర్ యాక్షన్. నైట్ మాట్లాడుకుంటున్నారు అర్ధరాత్రి గుసగుసలు. ఇవి మనకు చూపించలేదు బిగ్ బాస్, ఇది దాచిపెట్టాడు అనమాట. ఎపిసోడ్లో వేసాడు. ఏమేమి మాట్లాడుతున్నారంటే దివ్య గారు, తనుజ, మాధురి గారితో మాట్లాడుతున్నారు. దివ్య ఏమని, శ్రీజ ఆడియన్స్ ఓట్స్ అనేసరికి కాన్ఫిడెంట్గా ఉంది. అది మనకి కూడా తెలుసు. శ్రీజ ఆడియన్స్ ఓట్స్ అనగానే 100% ఆ అమ్మాయి హౌస్లోకి వెళ్ళేది నేనే అని అమ్మాయి ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే బయట ఉన్న పాపులారిటీ, బయట ఉన్న అమ్మాయికి పాపం అనేసి, ఆ అమ్మాయిని అబ్బో పంపించాలనేసి ఫీలింగ్ జనాల్లో ఎక్కువ ఉండే. కాబట్టి ఆ అమ్మాయి ఎలాగూ వెళ్ళొద్దని అమ్మాయి కాన్ఫిడెన్స్ ఉంది. అది హౌస్లో వాళ్ళకి కూడా అర్థమైంది. కాన్ఫిడెన్స్ ఉంది. ముందు షోలో కూడా అలాగే ఉండింది, ఫస్ట్ షోలో కూడా అలాగే ఉండింది. ఆ అమ్మాయి ఫస్ట్ షోలో కూడా అమ్మాయికి వచ్చిన క్రేజ్ అలాగే వచ్చింది, అగ్ని పరీక్ష షోలో. కాబట్టి అలాగే ఉండింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది అనేది అమ్మాయి గెస్ చేసింది కరెక్ట్. ఇక్కడ మాధురి గారు అంటారు అవునవును రాగానే నన్ను సెల్ఫ్ టార్గెట్ చేసేసి ఈ జుట్టు ఏదో లేసిపోతుంది, రేపు కటింగ్ చేపిస్తామో మీరు చూడలేకపోతున్నారు నాకు తెలుసు, కొంతమంది అడుగుతున్నారు కూడా. చూడు డిగ్రేడ్ చేసిన చూడు 100% బ్యాడ్ అవుద్దేమో, మిమ్మల్ని సంచాలకు కూడా పెట్టి. ఈవిడ దివ్య గారు భలే గెస్ట్ చేశారండి. మిమ్మల్ని సంచాలకు పెట్టింది కూడా అందుకే, మిమ్మల్ని ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దామని. నిజంగా అందుకే చేసింది అమ్మాయి. అందుకే అంటే అప్పుడు కరెక్ట్గా ఇస్తుంది, బై మిస్టేక్ కూడా అట్టు ఇవ్వకుండా ఉంటుందని స్ట్రాటజికల్గా మూవ్ చేసింది. ఇది వీళ్ళు కనిపెట్టేశారు. తర్వాత మీరు భరణికి ఇస్తే బ్యాడ్ అవుద్దేమో అనేసి ఇచ్చింది. నామినేషన్ కత్తి కూడా మీకు ఎందుకు ఇచ్చింది అంటే మీరు బయటపడాలి అని. అవును నేనేం చేస్తానా ఏంటని బయటపడాలని చేసింది ఆ పిల్ల. నాకు అర్థమైంది అనేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ మాధురి గారు అర్థమే గారండి. సంజన గారితో బాగుంటారు, ఎవరన్నా అడిగితే నాకు ఈ హౌస్లో నచ్చంది సంజన అంటారు. శ్రీజతో నిన్నదాకా భరణి గారికి సపోర్ట్ చేశారు. ఒక్కసారిగా శ్రీజ సైడ్ తిరిగి బంగారు తల్లి పెట్టు అన్నారు. మళ్ళీ ఈరోజు శ్రీజ గురించి నెగిటివ్గానే అంటున్నారు. ఏ టైంలో ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంటారో తెలియట్లేదండి. అర్థమే అవట్లా ఆవిడది. నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఏ సెకండ్లో ఎలా స్లిప్ అవుతారో ఎలా స్లిప్ అవుతారో దేవుడు తెలియాల.
అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి ఇవన్నీ కరెక్టే, వీళ్ళు మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి ఇలా వీళ్ళు ఏదైతే ఎస్టిమేట్ చేసి అనాలిసిస్ చేశారో అనాలిసిస్ మొత్తం రైట్. తర్వాత మాధురి గారు, అవును భలే తెలివిగా చెప్పావు దివ్య, నువ్వు భలే తెలివిరా నాయన, భలే తెలివిగా. ఈ హౌస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్స్లో దివ్య నెంబర్ 1లో ఉంటుంది. అన్నీ తెలుసు అమ్మాయికి, ఎక్కడ ఎవరిని పడగొట్టాలో, ఎక్కడ ఎవరిని స్ట్రాటజికల్గా మూవ్స్ వేయాలో, ఎక్కడ ఎంత ఆర్గ్యుమెంటల్ ఎంత స్ట్రాటజికల్గా చేయాలో అమ్మాయికి తెలుసు. కానీ ఆ అమ్మాయి దగ్గర కూడా కొంత యాటిట్యూడ్ అనేది ఉంది. ఆ యాటిట్యూడ్ బయటపడ్డప్పుడు మాట్లాడాల్సిన టోన్ కూడా ఎక్కువ చేసి మాట్లాడుతూ కొన్నిసార్లు అది నెగిటివ్గా తప్పించి మిగతా అంతా గుడ్. గేమ్స్ బాగా ఆడుతుంది, ఎనర్జెటిక్గా ఉంది, అంతా బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి మాధురి, అవును నువ్వు చెప్పింది నిజమే, తక్కువ చేసి తనుజాని తక్కువ చేసి అది తక్కువైంది. ఎవరు శ్రీజ గురించి, కళ్యాణ్ని తక్కువ చేసి అది తక్కువైంది. ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయరు. పర్ఫెక్ట్గా చెప్పింది, పర్ఫెక్ట్గా చెప్పారు ఆవిడ. దాంట్లో మళ్ళీ తప్పు పడ్డానికి ఇక్కడ ఏం రాంగ్ అన్నట్టుకు లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే శ్రీజ రిలేటెడ్గా, శ్రీజ హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి కానీ ప్రపంచం మొత్తంలో ఉండే ఆడియన్స్ అందరూ అనుకున్నది ఏంటంటే ఓటింగ్ పెడితే అందరితో పాటు మిక్స్ చేసి ఓటింగ్ పెడతారు అని అనుకుంటారు ఎవరైనా. ఫన్ జోన్ అనేది ఒకటి పెట్టి దాంట్లో భరణి గారికి వీళ్ళకే పెట్టి ఆ టైంలో స్ప్లిట్ ఓట్లు పడతాయని ఎవడు ఊహిస్తాడు. ఆ అమ్మాయి ఎందుకని కాన్ఫిడెంట్గా వెళ్ళింది, ఎలాగో నేను వెళ్ళిపోతాను హౌస్ లోపలికని. అంతెందుకు భరణి గారు కూడా షాక్ అయింది. ఎందుకు భరణి గారు కూడా అమ్మాయి వెళ్ళద్ది ఓటింగ్ అవుతారని అనుకుంటారు. ఎందుకంటే భరణి గారు కూడా బయటే ఉన్నారు కదా, భరణి గారు చూశారు కదా శ్రీజ రిలేటెడ్గా ఎంతమంది ఎన్ని వీడియోలు చేశారు, ఎంత సపోర్ట్ ఉంది అనేది ఆయనకు కూడా ఉంది ఆ టెన్షన్. కానీ జరిగింది వేరే. వీళ్ళందరూ గెస్ట్ చేసి వీళ్ళందరూ మాట్లాడుకున్నది రైటే. ఎందుకంటే తనుజ అన్నందుకు ఆవిడ తగ్గింది. ఎందుకంటే తనుజ ఫ్యాన్సే ఫన్ జోన్ కాబట్టి తనుజ ఫ్యాన్స్ ఇక్కడ వేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు. కళ్యాణ్ అన్నందుకు కూడా ఆవిడ అదే తగ్గింది అంటే శ్రీజాన తగ్గింది అనే మాట కూడా రైట్. ఎందుకంటే కళ్యాణ్నే టార్గెట్ చేసి నామినేషన్ చేశారు, ఆవిడ సలహాలు ఇచ్చినప్పటికీ కొంతమందికి అది అర్థం కాదుగా, వాళ్ళు కూడా ఓటేయడం మానేశారు. ఈ రెండు ఎఫెక్ట్ కొట్టింది. వీళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేశారు. ఆ తర్వాత దివ్య, తనకి ఫీడ్బ్యాక్ తెలుసు, ఏంటి అమ్మాయి గొంతు బాగాలేదని అట్లా అని ఇట్లా అని తెలుసు అని. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా చక్కగా ఉందా అంటే అది కూడా లేదు. సేమ్ ఫస్ట్లో ఎట్టుందో అలాగే ఉంది. యాక్చువల్గా ఆవిడ చెప్పేది, ఆవిడ మాట యాక్చువల్గా ఫస్ట్లో వచ్చిన దానికంటే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉండింది. దానికి రీజన్ బయట ఉన్న ఆ ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ, ప్లస్ అమ్మాయి చేసిన మిస్టేక్ నాకు అనిపించింది అయితే, టు బీ ఫ్రాంక్ స్ట్రైట్గా చెప్పాలంటే, ఫస్ట్లో ఆవిడ విన్ అవుతా అని టైటిల్ గెలవాలనేసి పోయారు, మధ్యలో వచ్చేసారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు విన్ అవుతా టైటిల్ గెలుస్తా అనేది చెప్పలేదు కానీ ఎక్కడ కూడా. కానీ అమ్మాయి దానికే ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ దెబ్బ కొట్టింది. నేను ఎప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పే మాట ఒకటే మామ, గుర్తుపెట్టుకొని మీరు ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ లోపల హౌస్లో నువ్వు కంటెస్టెంట్గా ఎంటర్ అయితే నువ్వు గెలవాలి కప్పు కొట్టాలనే ఉద్దేశంతో నువ్వు వెళ్తే నువ్వు నెగిటివ్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎక్కువ రోజులు ఉండడానికి ట్రై చేసి వస్తే చాలు, నువ్వు సర్వైవ్ అయితే చాలు అనే ఉద్దేశంతో వెళ్ళినాడు ఎవడు నెగిటివ్ అవడం. నేను బిగ్ బాస్ సీజన్ 6కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ప్రతిరోజు నేను కోరుకునేది ఏంటంటే, నేను మళ్ళీ వచ్చి నా ప్రొఫెషన్ని క్లియర్గా చేసుకోవాలి తప్పించి నాకు విన్ అయ్యే సీను ఉందో లేదో తెలీదు, చాలా జాగ్రత్తగా ఆడాలని 7-8 వారాల వరకు నేను విన్ అవ్వాలనే ఉద్దేశమే నా మనసులో ఉండేది లేదు. విన్నర్ అవ్వాలన్న ఉద్దేశమే లేదు. 9-8 వీక్స్ అయిన తర్వాత ప్రతిరోజు నాకు పాజిటివిటీ పెరిగేకపోతే అప్పుడు అనిపించింది, కానీ మేబీ ట్రై చేద్దామేమో, వాళ్ళతో ఫైట్ చేద్దాం, వీళ్ళతో ఫైట్ చేద్దామని. స్ట్రాటజికల్గా ఆడాలి. బలవంతులతో అంటే ఆడియన్స్ ఎక్కువ సపోర్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళతో ఊరికే గొడవలకి పోకూడదు. పోయినప్పుడు నెగిటివ్ అవుద్ది. ఈ అమ్మాయి చేసింది కూడా ఏంటంటే, వెళ్ళి టార్గెట్ డైరెక్ట్గా విన్నర్కి టార్గెట్ చేసింది క్లియర్గా. అది అర్థమైంది, అందరూ చేసే మిస్టేకే అది. కొంతమందికి అది వర్కౌట్ అవుద్ది, డైరెక్ట్గా వెళ్ళి టాప్ 1లో ఉన్న వాళ్ళు గెలిగితే. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ చూసి గెలకాలి. ఆ గెలుకుడు ఎలా ఉండాలంటే, బయట నుంచి చూసి వచ్చిన విషయాల మీద గెలకూడదు. ఇంట్లోకి వచ్చి ఆచితూచి పుల్లాగా వేటాడేటట్టుగా అంటారు అభిజిత్ అంటారు చూసా, అలా హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత గొడవలు ఏదైనా జరిగితే అప్పుడు కరెక్ట్గా ఒక మిస్టేక్ పట్టుకొని లాగాల, అప్పుడు హైలైట్ అవుద్ది. బయట నుంచి చూసి వచ్చింది ఎందుకు హైలైట్ అవుద్ది? ఇప్పుడు నువ్వు M1 ఎగ్జామ్ రాస్తున్నావు, నిజంగా నువ్వు చూసి రాయకుండా మంచి ఓన్గా రాసేస్తే పాస్ అయితే ఓకే. కానీ నువ్వు గైడ్ పెట్టి పాస్ అయ్యి, గైడ్ పెట్టింది చూసి రాసింది అందరికీ తెలిస్తే నువ్వు పాస్ అయిన తర్వాత ఊడని కంగ్రాచులేట్ చేయనట్టు కూడా ఇష్టపడు. అలాగే చూసి ఆడియన్స్లో అన్ని గమనించేసి వచ్చి సేమ్ రీజన్స్తో నువ్వు హైలైట్ అయ్యి సేమ్ రీజన్స్తో వాళ్ళ మీద ఎగనెస్ట్గా మాట్లాడితే అదంతా హైలైట్ అవ్వదు. అది ప్రాబ్లం వస్తుంది శ్రీజ రిలేటెడ్గా. కాబట్టి ప్రాబ్లం అయింది. టార్గెట్ చేసి ఆడదాము కొంచెం గట్టిగానే, అమ్మాయి కూడా స్ట్రాంగ్గా ఆడదాం, ఎగనెస్ట్ కుంభస్థలాన్ని కొడదామని ఆయుష్లాగే అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఫన్ జోన్లో పెట్టకపోతే అమ్మాయికి భయంకరంగా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ అంత సపోర్ట్ చేశారు. ఫన్ జోన్లో పెట్టడం రాంగ్ అయింది, లేకపోతే అమ్మాయికి వర్కౌట్ అయ్యేది. ఈ పక్కన పెడదాం. మార్నింగ్ సాంగ్ వచ్చింది,
సాంగ్ వచ్చిన తర్వాత మాధురి గారు ఫన్నీ అండి ఈరోజు. మీరు ఏమన్నా అనుకోండి చాలా ఫన్నీగా అనిపించారు. నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత డైరెక్ట్గా శ్రీజ లేపొద్దులే చెప్పొద్దంటే సరే కుక్కలు మురిగినాయి. తర్వాత వచ్చేసరికి శ్రీజ వచ్చి ఆవిడ లేచాకే కుక్కలు మురిగాయాలి అనేసి ఇమాన్యుల్ చెప్తే కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ అనే కెప్టెన్ కరెక్ట్గా ఉంటాడో లేదో చూద్దాము ఇప్పుడు. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, కళ్యాణ్ ఇమాన్యుల్ అనే కెప్టెన్ కరెక్ట్గా ఉంటాడో లేదో చూద్దాం ఇప్పుడు అనగానే నాకు వెంటనే స్ట్రైక్ అయింది. మాధురి గారితో ఫస్ట్లో ఇమాన్యుల్ రిలేషన్కి, ఫస్ట్లో మాధురి గారికి కళ్యాణ్ రిలేషన్కి, ఈరోజు కళ్యాణ్కి మాధురి గారి రిలేషన్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందిరా ఈ పర్టికులర్ సీన్లో వచ్చి. ఆవిడ మీద సెటైర్ లేసేంత ర్యాప్ వచ్చింది. ఆవిడకి నార్మల్గా కోపం ఎక్కువ, ఆవిడతో తలకాయ నొప్పి అనేసి అనుకున్న రోజుల నుంచి ఆవిడ మీద పంచులు వేస్తే ఇండైరెక్ట్గా ఇమాన్యుల్ అని ఇప్పుడు కెప్టెన్గా ఎలా ఉంటాడో చూద్దాం అనేసి ఆవిడ నిద్రపోయేదానికి పనిష్మెంట్ ఇవ్వమని డైరెక్ట్గా చెప్పేంత ర్యాపో పెరిగింది. ఇంతే ర్యాపో ఈవిడెళ్ళి ఒకనొక టైంలో కళ్యాణ్ లేని టైంలో కళ్యాణ్ బంగారు కొండ, నువ్వు కూడా డెమాన్, నువ్వు కూడా బంగారు తల్లుళ్ళు, ఇద్దరు మంచోళ్ళు రా అనేసి డెమాన్ పోతో చెప్పే అంత ర్యాపో పెరిగింది. ఇద్దరు మధ్య ర్యాపో పెరిగింది. ఇక్కడ ఇమాన్యుల్ని అల్లాడి వదిలేసింది ఆవిడ ఈరోజు మాత్రం. నెక్స్ట్ వచ్చరికి ఫన్నీగా చేయి పట్టుకుంటే ఇమాన్యుల్ నా చేయి పట్టుకుంటావా నువ్వు అనేసి ఫన్నీగా ఆవిడ చాలా జోవేలుగా ఉన్నారు, అది మాత్రం ఒప్పుకోవాలి. తర్వాత కానీ వింతగా ఉన్నారు, ఎప్పుడు ఎట్లా మాట్లాడతారు ఎవరి గురించి మాట్లాడలేదు. సంజయ్ గారితో ఏమో ఆవిడంటే బాగుంది, ఆవిడ ఫ్రెండ్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. అసలు ఈ అవసరం నచ్చింది ఆవిడ అనేసి చెప్తారు మరి పక్కన. అర్థమే కావట్లేదు ఆవిడ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతారు ఎవడు తెలియదు. తర్వాత సరికి ఇంగ్లీష్ ఏంట్రా, ఇంగ్లీషా ఇమాన్యుల్ కళ్యాణ్ని ఈ గుంటడు ఈ వారం అంతా ఆగట్లేదు, అది నిజం. ఈ వారం అంతా ఆగట్లేదు అంటే ఏదేదో సెటైర్లు వేసుకుంటూ ఏదేదో చేసుకుంటూ తిరుగుతున్నాడు. అది మీరు తనుజ విషయం వచ్చినప్పుడు అర్థమవుద్ది. నెక్స్ట్ మాధురి గుంజుల్ని తీశారండి. ఆ గుంజుల్ని తీసేటప్పుడు లెక్క గుర్తుపెట్టుకుంటా బయట అనేసి అంటున్నారు. ఎవరెవరికో ఎన్నెన్ని చేస్తుంటారు, ఎందుకంటే పొలిటికల్ ఇది కదా. ఇక్కడ గుంజులు తీస్తున్నారు చూడండి, అందరు నవ్వుకుంటున్నారు. గుడ్ అనిపించింది నాకు. అంటే ఏది ఓవర్ చేయకుండా గుంజులు తీయమంటే తీసేసారు చూస్తారు, అది బాగా అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ నిద్రపోయారు బాత్రూంలో. దానికి ఇమాన్యుల్ వారే నాయన మళ్ళీ ఎవర్రా బాబా పోయేసరికి మాధురి అయ్యా గంట అయిందయ్యా మీ మమ్మీ లోపల పోయే బాత్రూమ్ ఇంకా రాలేదు, అది అందుకు సరిపోతా మరీ దారుణం తల్లి నువ్వు ఏందక్క ఇంట్లో ఉన్నావా లేకుంటే బిగ్ బాస్ ఇంట్లో ఉన్నావు అనుకుంటావా, నీ సొంత ఇంట్లో ఉన్నావు అనుకుంటున్నావు, ప్లీజ్ అక్క 2 మిర్చీలు తినాలా రా అనేసి అన్న తర్వాత బిగ్ బాస్ 2 సార్లు మైక్ వేసుకో, మైక్ సరిగ్గా పెట్టుకో కావాలని ఈ బిగ్ బాస్ ఇది ఎలా ఉంటుందో నేను చెప్తాను అన్నమాట. బిగ్ బాస్ ఏంటంటే ప్రతిసారి స్పాట్లో బిగ్ బాస్ రెడీగా ఉండరు. ఇవన్నీ కూడా కంటెస్టెంట్స్ 20 మంది ఉంటే 20 మందికి సంబంధించి ఆదిరెడ్డి మైకును ధరించండి, ఆదిరెడ్డి వంగండి, ఆదిరెడ్డి మీరు ట్రండి, ఆదిరెడ్డి మైకుని స్టోర్ రూమ్లో పెట్టండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి పేరు మీద క్లియర్గా చెప్పి రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అందరికీ ఎన్ని యాంగిల్స్ ఉండే ఆదిరెడ్డి తక్షణమే మీరు చేస్తున్న పని ఆపేయండి, ఇది కూడా రికార్డ్ చేసి పెడతారు. ప్రతి ఒక్కరికి గౌరవ్ తక్షణమే మీరు చేస్తున్న పనిని ఆపేయండి, ఇంటి సభ్యులందరూ తక్షణమే మీరు చేస్తున్న పనిని ఆపేయండి. ఇవన్నీ రికార్డులు ఉంటాయి. ప్రతి సిచ్యువేషన్ ముందే ఊహించుకొని ఎప్పుడు ఏదైనా ఎక్కుతారంటారు, కరెంట్ వైర్లు పట్టుకుంటారు, ఏదైనా కూడా తక్షణమే ఆపేయండి అని పేర్లతో సహా ప్లస్ ఇండివిజువల్గా సహా జనరల్గా అందరికీ సరే కలిపి సహా అలా మాట్లాడతారు. ప్రతి ఒక్కరిని స్టోర్ రూమ్లో బ్యాటరీలు పెట్టండి, ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరిని పోండి, ప్రతిదీ కూడా పేరు రికార్డ్ చేసి పెట్టుండి వాళ్ళు వాడతారు. ప్రతిసారి బిగ్ బాస్ నుండి చెప్పరు. తర్వాత సరికి అది అనౌన్స్మెంట్ ఇచ్చారు కావాలని ఇమాన్యుల్ నువ్వేం దక్క అసలు ఎట్టు చేస్తావు నువ్వు మాదిరి కుక్కల సౌండ్ ఎందుకు బిగ్ బాస్ కుక్కు అని కోయిల్ సౌండ్ వేయొచ్చు కదా, అబ్బా తల్లి నువ్వు సరైన దాన్ని అనేసి నవ్వుకుంటా ఉన్నారు, బాగుంది. తర్వాత మాధురి నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ ఇంట్లో కొనసాగుతారా బయటికి వెళ్తారా అని ఆడియన్స్ ఓట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి దాన్ని పగలగొట్టమని ఈ గోప్రో కెమెరాలు పెట్టి మరీ గౌరవని అండ్ నిఖిల్ని తీసుకొచ్చి పగలగొట్టిన తర్వాత అది తీసుకొస్తే దాని మీద రాస్తుంది ఎగ్జిట్ సేఫ్ అని. సో ఎగ్జిట్ శ్రీజాకి ఇచ్చేసారు, చాలా సింపుల్గా నీట్గా పో అనేసి అన్నట్టుగా అనిపించింది. ఏమీ లేకుండా శనివారం ఖచ్చితంగా ఏవి ప్లే చేస్తారు, శనివారం ఆడియన్స్తో మాట్లాడిస్తారు, శనివారం హౌస్మేట్స్తో మాట్లాడిస్తారు, అది క్లియర్. కానీ ఈ పర్టికులర్ ఇదిలో చూస్తే అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గానే కనపడింది. కొట్టండి అయిపోయింది, ఇంకేం లేదు, దీనికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇదేం టాస్క్ కాదు, కొట్టండి అనేసి యాక్టివ్గా ఉంది అమ్మాయి. అంటే గట్టిగా ప్యూర్ కాన్ఫిడెంట్గానే ఉండింది. కానీ అది పగలగొట్టగానే అమ్మాయికి షాకే ఉంటుంది. భరణి గారు కూడా కాన్ఫిడెంట్గా లేడు. అప్పుడు ఏమనుకుంటుందంటే అమ్మాయికి అర్థం కాని సిచ్యువేషన్, ఏంటి తనుజ గారిని టార్గెట్ చేస్తాను, తనుజ గారు తనందుకు ఇట్లా అయిందా, కళ్యాణ్ నామినేట్ చేసింది బెడిచి కొట్టిందా, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు అనుకుంటుంది తెలుసా. అమ్మాయి కాన్ఫిడెంట్గా భరణి గారికి ఇంజురీ అయింది కాబట్టి ఇంజురీ అయిన వాళ్ళకి ఓట్లు ఎందుకు కేసు ఉంటారులే, ఈ రోజు దాకా ఓటింగ్ ఉందని అనుకుంటుంది కదా, ఇంజురీ అయిన వాళ్ళకి కేసు ఉంటారులే, ఎలాగైనా నాకు ఆల్రెడీ వచ్చేటప్పుడు పాపులారిటీ ఉంది, నాకే కేసు ఉంటారు అనుకున్న అమ్మాయి సడన్గా షాక్ అయ్యేసరికి పాపం అనిపించింది. వెళ్ళేటప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ లేరా లేబాకరా బాధపడబాకరా అనేసి లేపడం. తర్వాత తనుజ గారు వచ్చి డైరెక్ట్గా మాట్లాడారు. దీన్ని కొంతమంది తప్పుపడుతున్నారు సోషల్ మీడియాలో చెక్ చేస్తే.
కానీ దాంట్లో తప్పేం లేదు తనుజ గారిది. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో ఆవిడ చెప్పిన మాట మీరు గమనిస్తే, నేను మాట్లాడలేదు ఎందుకంటే నామినేషన్లో అనేసి కావాలంటే కళ్యాణి చెప్పిన అంటారు. ఏం చెప్పుంటారంటే ఈజీ గెస్ట్ చేయొచ్చు. సింపుల్. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని ఒకసారి చెప్పా. తనుజ గారు ఎందుకు మాట్లాడలేదంటే, మాట్లాడితే ఇంకా ఎక్కువ తప్పు పడతాం మనమే, ప్లస్ శ్రీజ కూడా తప్పు పడుద్ది. ఎందుకంటే ఇమాన్యుల్ కానీ దివ్య కానీ వీళ్ళందరూ అనింది కళ్యాణ్తో సహా. వీళ్ళందరూ అన్న మాట ఏంటి తెలుసా, క్లియర్ ఆ మాట చెప్పుంటుంది. ఉడాలగడ్డి చెప్పాడంటే అయిపోయింది కదా, కథం. ఊరికే అంటామో ఇట్లాంటి బిల్డప్ ఏం కాదు. ఎందుకంటే చెప్తానండి, వీళ్ళందరూ ఆవిడ తప్పబట్టింది ఎక్కడంటే, ఎవరైనా నిన్ను గట్టిగా మాట్లాడితే, తనుజతో గట్టిగా మాట్లాడితే, నీ తప్పులు తప్పబట్టే నువ్వు మళ్ళీ వాళ్ళతో బాగుంటున్నావు, ఎగ్జాంపుల్కి ఆయేష అనేసి వీళ్ళందరూ తప్పబట్టారు. అలాంటిది శ్రీజ వచ్చి అన్ని మాటలు అన్నప్పుడు, ఆవిడ అన్ని మాటలు చెప్పేసినప్పుడు, అక్క అంటే నువ్వు కప్పు అయినా అడుగుతావమ్మా, నీతో పని కాదు, సపోర్ట్ లేకుండా ఏం గెలిచావు అనేసి పెద్ద 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 మాటలు అన్నప్పుడు, అవన్నీ ఆడియన్స్లో ఉన్న పాయింట్లో కొన్ని చెప్పినప్పటికీ స్టిల్ అన్నప్పుడు ఆవిడ మళ్ళీ వచ్చి మాట్లాడితే, ఈ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అదే అంటారుగా, ఆయేషాతో ఎలాగైతే సేఫ్ గేమ్ ఆడావో ఇదే అంటారుగా, సేమ్ నేను కూడా అదే అంటా. ఇదేంట్రా బాబు, అందరితో గొడవ వేసుకుంటే చాలు, పోయి ఆవిడే గెలిచిపోతుంది, సేఫ్ గేమ్ రా అంటామా లేదా? సో నామినేట్ చేసిన ఆవిడతో మళ్ళీ సేఫ్ గేమ్ అని అంటారు, కాబట్టి మాట్లాడకుండా ఉన్నది. అదే మాట కళ్యాణి చెప్పుంటుంది. సేమ్ కళ్యాణి చెప్పింది, ఎందుకంటే కళ్యాణ్ కూడా అదే అన్నాడు కాబట్టి, సేఫ్ గేమ్. నువ్వు ఎందుకు అమ్మాయితో బాగున్నావు అనేది నాకే అర్థం కాలేదు, నీతో అన్న వాళ్ళు మాధురి గారితో ఎలా బాగున్నావు అనేది నాకు అర్థం కాలేదు అనే పాయింట్లు అన్నాడు కాబట్టి, ఏమన్నా కళ్యాణ్ కూడా అదే చెప్పుంటుంది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఇప్పుడు ఏముంది లెక్క అది అనేసి అనింది అమ్మాయి. ఇంకా అమ్మాయి కూడా బాధలో ఉండి సింపుల్గా వెళ్ళిపోయింది బయటికి. భరణి గారికి కంగ్రాచులేషన్ చెప్పి సింపుల్గా వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇంకా రీఎంట్రీలు ఉంటాయా అనేసి ఇంకా కొంతమంది అడుగుతున్నారు పాపము. రీఎంట్రీలు ఏమిలో తప్పదు. నెక్స్ట్ సరికి భరణి గారు థ్యాంక్ యూ సో మచ్ అని ఆడియన్స్కి చాలా ప్రేమగా చాలా బాధగా చెప్పారు, చాలా హ్యాపీగా చెప్పుకున్నారు. థ్యాంక్ యూ అని. శ్రీజ మీ ఇంట్లో సమయం ముగిసింది అనేసి బిగ్ బాస్ చెప్పగానే వెళ్ళిపోయారు. శ్రీజ కళ్యాణ్ లేపించేసి అందరిని లేపించేసి సింపుల్గా వెళ్ళిపోయారు. భరణి దెబ్బలన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్, నేను కష్టపడి ఆడుతాను, ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ అని మళ్ళీ కెమెరాలకు చెప్పాడు. తనుజ గారు మాధురికి ఏమన్నారంటే, ఇక్కడ ఎవరి మీద పర్సనల్ గ్రడ్జెస్ ఉండవు అని అన్న మాట నిజంగా బాగుంది. దీనికంటే కూడా మాధురి గారు చెప్పిన మాట బాగుంది. మాధురి గారు ఏమన్నారు తెలుసా, అంతే కదా ఇక్కడ ఏమో నా పర్సనల్ గొడవలా ఆస్తి గొడవలా ఏముండవు. ఈవిడ అన్నది పైకి అనలేదు, ఈ మాట మనస్ఫూర్తిగా అన్నదేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈవిడ అలాగే ఉంటున్నాను, అందరితో గొడవ అవుతున్నా మళ్ళీ కలిసిపోతున్నాం. ఎంత మాటలు వాళ్ళు అన్నా, ఏజ్కి మించి అన్నా కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ శ్రీజ కానీ ఎవరైనా కళ్యాణ్తో అంత గొడవ వేసుకుంది. కళ్యాణ్ మాట్లాడలేదా? రీతు అన్ని మాటలు ఇద్దరు అనుకున్నారు, రీతు మాట్లాడలేదా? శ్రీజ అన్ని మాట్లాడింది, శ్రీజతో ఈవిడగా ఆడింది, ఇద్దరితో మాట్లాడుకోవట్లేదా? సో ఈవిడ మనసులో ఎన్ని అనుకున్నా ఈవిడ కూడా మాట్లాడే టైప్ అని, ఈవిడ అన్న మాటలు కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత కొంచెం వాటర్ దాగి ఇంక ఊపుందా ఇంకా తనుజ గారు ఎంటర్ ద న్యూస్ డ్రాగన్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసా, కళ్ళల్లోనే ఉంది నిద్ర, స్లిప్స్. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు ఇమాన్యుల్తో మాట్లాడుతూ, శ్రీజ చెప్తుంది తను అస్సలు కనిపించట్లేదు లేదంట అంటుంది. నాకు ఎవరో అర్థం కాలేమో, ఎందుకు ప్రతిసారి ఆరన్నట్టు రాసింది, రీతు అంటది, మేబీ రీతు ఆరని రాస్తే ఎదురు అనుకున్నా. రీతు అసలు కనపట్లేదు అనే పాయింట్ అన్నట్టుంది. అసలు కనపట్లేదు అనేది ఏం లేదు. రీతు ఎంటర్ అయ్యే టైంకి కొంచెం లైన్లోకి వచ్చున్నారు ఆవిడ, ఇప్పుడు ఇంకా లైన్లోకి వచ్చారు రీతు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు కంటెండర్ సెలక్షన్ చేశారు. ఈ కంటెండర్ సెలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ 5 మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంట్లో మీరు ఉండొచ్చు అని చెప్పారు. సో ఆయన ఉంటారు ఎలాగైనా, ఎందుకంటే హౌస్లోకి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఉంచుకుంటారు, దాన్ని తప్పట్లేదు. మిగతా 5 మందిని ఎవరైతే ఆయనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దాన్ని ఎవడో తప్పబట్టినా కూడా వాళ్ళదే తప్పు. ఎందుకంటే ఆయనకు హౌస్లో రావడానికి ఇంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళు నోట్లో వస్తారు, జనాలు కూడా వస్తారు, ఏంటంటే భరణి గారు ఇలా చేశారని. దాంట్లో తప్పే లేదు. 5 మందిని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ పక్క వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్. మాధురి గారు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే మధ్యలో సపోర్ట్ చేసి మళ్ళీ ఇటు వస్తే ఎందుకు ఇస్తారు. సంజన గారు ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్, ఆవిడ పోయి అడగల. ఇక్కడ ఇమాన్యుల్ని అడుగుతారు, క్యాప్టెన్ అయిన వాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నా, ఇమాన్యుల్ నీ ఇష్టం, నువ్వు కావాలంటే నాదే తీసుకొని కూడా చెప్తారు. ఇమాన్యుల్ కూడా ఇప్పుడే క్యాప్టెన్ అయినప్పుడు అడగలేడు కూడా కాబట్టి అడగకుండా వచ్చేసాడు. ఆ పక్క వచ్చేసరికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళందరికీ ఇచ్చేశారు. కానీ రామురావుతో క్యాప్టెన్ కాబట్టి తీసేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చి ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ రిమూవ్ చేయడం వల్ల మన సుమన్ శెట్టి అని కూడా వచ్చేసాడు పక్కకి. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇస్తుంటే ఇక్కడ డౌట్ ఎక్కడ వచ్చిందంటే, రీతు చౌదరి అండ్ మాధురి గారు మాత్రమే క్యాప్టెన్స్ కాలేదు, వాళ్ళిద్దరికి మాత్రం ఛాన్స్ రాలేదు. వీళ్ళిద్దరిని తీసేయడానికి రీజన్స్ వచ్చి, రీతు ఈవిడికి ఆయనకి పడట్లా కాబట్టి తీసాడు. మాధురి గారు ఫస్ట్లో నాకు సపోర్ట్ చేసి ఆ సైడ్ వెళ్ళింది, అందుకు సపోర్ట్ చేశాడు, అందుకు సపోర్ట్ చేయలేదు. అది పక్కన పెడితే ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, నువ్వు ఎంతసేపటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా అన్న దానికి క్యాప్టెన్సీ టాస్క్ ఎందుకు అనే పాయింట్లో చెప్పాడు. అది కూడా రైటే. ఇక్కడ సాయికి ఇచ్చిన దాని మీద అందరికీ డౌట్, సాయికి ఇచ్చిన దాని మీద ఆయనకి జస్టిఫికేషన్ చేసుకున్నట్టు ఏం లేదు. అది నామినేషన్లో ఒకవేళ మాధురి గారు ఇస్తే ఏం చెప్తలేదు, ఎందుకంటే సాయి సపోర్ట్ చేయలేదు. సాయి శ్రీజ సైడ్నే ఉన్నాడు, ఆల్మోస్ట్ సగం పైన. లాస్ట్లో వచ్చాడు, ఏదో చప్పట్లు కొట్టేశాడు, ఇచ్చేసాడు, నైస్కు తీసేసుకున్నాడు.
అది ఎందుకు జరిగిందో తెలియట్లా. అదొక్కటే కోపంగా ఉంది మాధురి గారికి. మిగతా వాళ్ళందరికీ ఇస్తే ఓకే, కానీ ఆవిడకి ఎందుకు ఇచ్చారని. ఇంకొంచెం వాటర్ తాగలమా, నిద్రమంపు ఉంది, ఒక్క సగం సీరియస్ ఏమనుకోద్దు. 200 కిలోమీటర్ అదే 150 కిలోమీటర్ డ్రైవ్ చేశాను ఈరోజు. అది కూడా ఒక దెబ్బ కొట్టింది. ఇక్కడ ఏం జరిగిందంటే మనోడిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మాధురి గారు వచ్చి అతను ఎక్కడ సపోర్ట్ చేశాడు, నేను చేశాను కదా, నేను కూడా ఉన్నాను కదా, మేము అవ్వలేదు క్యాప్టెన్ అది దాని తర్వాత సరే వచ్చి మాట్లాడతాను సాయితో. అవసరమా సాయి అంటే, అన్న నాకు ఇది ఉంది కాబట్టి ఎవరు సపోర్ట్ చేయలేదన్న, మొన్నటి దాకా ఇమ్యూనిటీ ఉండేసరికి చూడన్నా అనేసరికి సరే నీకే ఇస్తాను ఇచ్చేశాడు. పక్కన పెడితే రీతు చౌదరి నాకు పట్టలేదు, దాంట్లో అస్సలు నచ్చలేమో. లైవ్ కూడా చూశాను, ఇందాక పెట్టుకొని లైవ్ చూస్తే నాకు భరణి గారు ప్రామిస్ చేశారు, ప్రామిస్ అసలు నిలబెట్టుకోలేదు, ఈ రోజైనా అడుగుతానట్టు. ఏం ప్రామిస్ చేశాడమ్మా, ప్రామిస్ చేస్తే ప్రామిస్ నిలబడేదాకా పేషెన్స్గా ఉండమన్నాడు అనేసి మీరే చెప్తున్నారుగా. పేషెన్స్గా ఎక్కడున్నారు? ఆయన చేసే లోపలే మీరు అదే పనిగా దాని మీదే నామినేట్ చేసి ఈరోజు అడగడానికి ఎక్కడ ఉంటుంది? నువ్వు నామినేట్ చేయకుండా ఉంటూ నువ్వు అడిగితే ఆయన ఇవ్వకపోతే తప్పడతారు. కానీ మధ్యలోనే నువ్వు నామినేట్ చేసి మళ్ళీ ఈరోజు ఆ పాయింట్ ఎత్తనాటికి ఉండాలి బుద్ధి. అది తప్పు. నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆయన నుంచి. తర్వాత సరికి ఇక్కడ నాకు సంజన గారు నచ్చారు. ఇమాన్యుయల్ క్యాప్టెన్గా ఉండి తను అడగలేకపోవచ్చు, తప్పులేదు. కానీ ఆ రిలేషన్కి వీళ్ళిద్దరు బాగుంటున్నారండి, నాకు నచ్చుతున్నారు. గేమ్ వైజ్ ఎవ్వరూ సపోర్ట్ చేసుకోవట్లే ఇమాన్యుయల్ అని సంజన గారు. పర్ఫెక్ట్. సంజన గారు ఎక్కడ నచ్చారంటే, అరే నువ్వు ఆడేవు కదరా టాస్క్, వెళ్ళి అడుగు, నువ్వు అడిగితే ఇవ్వాలి కూడా వాళ్ళు అనేసి అన్నమాట కరెక్టే. నువ్వు ఆడావు, గెలిపించావు కదా, నువ్వు అడిగినా తప్పులేదు. కానీ అతను అడగపోవచ్చు, కానీ ఈవిడ అడగమని చెప్పిన మాట బాగుంది. అంటే దాంట్లో కూడా లాజిక్ ఉంది. నువ్వు ఆడేవు కదా, అడిగితే ఇవ్వచ్చు అని తన మీద ఉన్న ప్రేమ చూపించినట్టు అనిపించింది నాకు. బాగుంది. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి కంటెండర్స్ భరణి గారు, తనుజ, దివ్య, నిఖిల్, సాయి వీళ్ళు 5 మంది తీసుకున్నారు. ఇక్కడ సంజన గారు ఇమ్ముతో, నేను టీంలో లేను, నేను అడగలేను, నన్ను ఎవరూ పిలవలేదు భరణి టీం నుంచి కాబట్టి నేను వెళ్ళలేదు, ఆడలేదు కాబట్టి నేను అడగట్లా. గుడ్. నెక్స్ట్ సరికి మాధురి గారు, నాకన్నా సాయి ఎక్కువ అని అడిగారు, అదే నేను చూపించాను చెప్పేశాను. ఇప్పుడు మాధురి గారు ఫీల్ అయ్యారు, నేను ఎలిమినేషన్ అవ్వకపోతే చెప్తా, అప్పుడు మాట్లాడతా, అంటే నామినేట్ చేస్తా అన్నారు. ఇప్పుడు మాట మీద నిలబట్టలేదండి. కోపం అంటారు, కోపం ప్రదర్శించట్లా. నామినేషన్ చేస్తా అన్నారు, లాస్ట్ డే వెళ్ళి ఆయన వచ్చి ప్రేమగా అడిగారు, డ్యాన్స్ చేస్తారు జింగి చెక్క అని. ఇంకేముంది నిలబడేది? కోపం ఆడుంది, ఎత్తుపోతల పథకం తప్ప. నెక్స్ట్ కళ్యాణ్, తనుజ. ఒకసారి రేషన్ మేనేజర్గా లాస్ట్ నైట్కి బెండకాయ వద్దు, ఆలూ కర్రీ కావాలి. ఇక్కడ ఏం లేదేమో, కళ్యాణ్ కూడా వెటకారం ఉంది, క్లియర్గా వెటకారం ఉంది. ఆ ఫ్రెండ్లీ నేచర్తో ఆ వెటకారం మొత్తంతో కెలకాలని స్టార్ట్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే అడిగే విధానంగానే అవన్నీ కూడా. ఒక్కసారి లాస్ట్గా బెండకాయ కర్రీ కంటే ఆలూ కర్రీ కావాలి రేషన్ మేనేజర్ గారు, ఎందుకంటే లాస్ట్ డే అన్నట్టుగా క్యాప్టెన్ అవ్వబోతున్నారు వేరే వాళ్ళు అన్నట్టుగా అడిగాడు. అడిగిన దాంట్లో తప్పే లేదు. ఓవరాల్గా మొత్తం విన్న తర్వాత నేను చదివి వినిపించాల్సిన అవసరం కూడా లేదు. పాయింట్ ఈజ్ ఆవిడకి నోటీస్ వచ్చింది. ఆ నోటీసులు ఏముంది, ఏది వేస్ట్ కాకూడదు అనేసి నోటీస్ వచ్చిందట. మార్నింగ్ నోటీసు ఏది వేస్ట్ కాకూడదని వస్తే, ఆ వేస్ట్ కాకూడదని వచ్చింది కాబట్టి బెండకాయలు ఎండిపోతున్నాయి, బెండకాయలు తునగట్లేదు కాబట్టి ఆ బెండకాయలు రిలేటెడ్గా ఆ కర్రీ చేస్తాను అని ఈవిడ అంటారు. దేంట్లోకి ఆ కర్రీ? బెండకాయ కర్రీ. మనకు కూడా తెలుసు బెండకాయ కర్రీ బాగుంటుందా, చపాతీలోకి ఆలూ కర్రీ బాగుంటుందంటే ప్రపంచంలో ఇండియన్స్ అందరూ కూడా చెప్పే మాట ఆలూ కర్రీయే చపాతీలోకి బాగుంటుంది. అలాంటిది బెండకాయ కర్రీ చేస్తా అంటే ఆ పర్సన్ బెండకాయ కర్రీ వద్దు ఆలూ కర్రీ చేయమని అడిగాడు. అది ఎవరిని అడిగాడు? క్యాప్టెన్ దగ్గర కుక్కుని పెట్టుకొని రేషన్ మేనేజర్ని పెట్టుకొని అడిగితే దాన్ని ఎలా తప్పు పట్టగలుగుతాం? ఇక్కడే ఆగొద్దు, మీరు వెయిట్ చేయండి. ఇక్కడే వెళ్ళిపోయి అయ్యో వీడు ఏంట్రా చూడలేదా, కావాలని కళ్యాణి సపోర్ట్ అంటే మీ ఇష్టం. పాయింట్ ఉంది క్లియర్గా. రేషన్ మేనేజరు అక్కడ దివ్య గారు క్లియర్గా చెప్తున్నారు, లేకపోతే కళ్యాణ్కి ఈరోజు ఉండేది నా చేతుల్లో. కావాలని గెలికాడు, కావాలని ఓవర్ చేసి, ఇక్కడ కూడా ఓవర్ చేసిన మాటలోనే చెప్తాను, నేనే వన్ సైడ్ ఏం చెప్పట్లా. ఇక్కడ దివ్య నిఖిత గారు క్లియర్గా చెప్తున్నారు. ఏమని? తనుజ ఏమన్నానంటే, నువ్వు చెప్పడం కాదు, బెండకాయ పాడవుతుంది, నోటీస్ వచ్చింది పాడవకుండా చూడాలని, ఈరోజు బెండకాయనే ఈరోజు అంతే. అప్పుడు కళ్యాణ్ చాలా నీట్గా సింపుల్గా అంటాడు, రేపు దాకా ఉండదా అంటే రేపు ఉదయాన్నే చేసుకుందాం అంటాడు. రేపు ఉదయాన్నే. దానికి దివ్య రేపు పొద్దున ఉంటుంది, రేపు పొద్దున్న దాకైతే ఉంటుంది అని దివ్య చెప్తారు. ఎవరు? దివ్య. షీఈ్ కుక్, తనే కుక్ చేయాల్సింది. రేపు పొద్దున దాకా ఉంటుందని కుక్కే చెప్తుంది, అక్కడ పక్కనే ఉంది, గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ కళ్యాణ్, అదిగో దివ్య కూడా చెప్తుంది, ఇక్కడ కూడా తప్పలేదు. తర్వాత తనుజ, పాడైపోద్ది బెండకాయ. దీనికి ముందే దివ్య చెప్పారు కుక్కు, మళ్ళీ కూడా పాడైపోద్ది అని రేషన్ మేనేజర్ అంటే ఏంటి అర్థం? ఇంకా ఒక కుక్ అయితే ఓకే, ఇంకా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటంటే ఒక కుక్కు చెప్పితే ఓకే, పెద్ద కుక్ కూడా అదే చెప్పదు లాస్ట్లో. అక్కడ నేను తప్పబడాలనిపించింది తనుజ గారిని. ఇంకా పాయింట్ ఉంది. తనుజ గారు వెళ్తున్నారు. అప్పుడు కళ్యాణ్ ఏమంటున్నాడే, ఇమాన్యుయల్తో, చెప్పన్నా క్యాప్టెన్ రేషన్ మేనేజర్కి చేయమని చెప్పన్నా,
అది చేయమని చెప్పానంటే తనుజ వెళ్తుంటే కళ్యాణ్ హలో ఎక్స్క్యూజ్ మేడం ఆలూ కర్రీ చపాతీ కావాలి. ఇది ఓవర్. ఇది సెటైరికల్గా ఇది ఏదైతే ఉందో ఓవర్ ఫ్రెండ్లీ బాండ్తో పిలిచి దాన్ని ఆ కోపంలో ఇవన్నీ పరిగణం రుసరుసలాడుతూ పోతే టైంలో అది కూడా తనుజ రుసరుసలాడుతూ పోతుంటే అనేసి అంటే కాలింది. ఇది తప్పు. తనుజ అప్పుడేమంటే తనుజ నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుకు కళ్యాణ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకు. రీతు నువ్వా మేషన్ మీద ఆపిల్లరా ఇక్కడండి పుండు వచ్చింది. అసలు పుండు ఇక్కడే వచ్చింది. యాక్చువల్గా ఏమైందంటే మనోడు గెలుగుతున్నది మాత్రం నిజమే. అక్కడక్కడ గెలుగుతున్నాడు. మధ్యాహ్నం పూట కూడా కామెడీ అనుకుంటారు. ఇంకా నేను ఏమో అన్నా అనేసి అన్నది కూడా నేను చూశాను. కానీ ఇక్కడ ఏమైందంటే ఈవిడ ఆ మాట అన్నది భయంకరంగా కోపం వచ్చింది ఆవిడకి. నువ్వా రేషన్ మీద ఆపిల్లా అని దాన్ని తీసుకున్నది, గట్టిగా తీసుకుంది. ఆ మాట అనకుండా ఉండుంటే ఇంక ఇంత జరిగేది కాదు. నువ్వా ఆ పిల్ల అన్నది అది కూడా ఫన్నీగా తీసుకుంటాడు నిఖిల్. ఆ కళ్యాణ్ ఓకేలే నవ్వుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి తనుజ అదే నాకు అర్థం కావట్లేదు, ప్రతిదానికి వేలు పెట్టడానికి వస్తున్నాడు కళ్యాణ్. కుక్కుని అడుగుతున్నా రేపు దాకా బాగుంటుందా అనేసి. అంతే తప్పే ఉంది. ఇక్కడ ఏదైనా గుర్తుపెట్టుకోమో మధ్యలో అతను ఎక్స్క్యూజ్ మీ ఇవన్నీ ఓవర్. అది తప్పించి నాకు కళ్యాణ్ నేను తప్పు అనిపించట్లా. ఏది పాయింట్ ఏంటి మధ్యలో మాట అనుకున్న వల్ల ఇద్దరిది తప్పుంది. మాట అనుకున్న అంటే ఇద్దరు తప్పుంది. ఇతను అనేసి అన్నావు ఓవరు. ఆవిడ కూడా నువ్వెవడ అడగడానికి నువ్వెవరు అనేసి పెద్ద మాట్లాడడం చాలా ఓవరు. దాంతోపాటుగా ఈవిడ పెద్దగా అరుచుకుంటూ యారగెంట్గా వెళ్ళిపోయి ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఇనము మేము ఇష్టం చేసినట్టు అవ్వదు ఇక్కడ అనేసి అనగానే అది సీరియస్గా ఏమన్నా అంటే రౌడీలాగా వచ్చినట్టు కొట్టడానికి వచ్చినట్టు రావడం ఓవరు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. మాట అనుకున్నారు అవి ఇద్దరు ఉన్నాయి. కానీ ఓవరాల్గా మొత్తం చూస్తే మిస్టేక్ ఈజ్ తనుజ వైపు ఉంది. ఎందుకంటే అతను చేయమన్నది అతను అడిగింది సీరియస్గా చెయ్యకపోతే ఊరుకోనే అదిరిపోద్ది భయంకరంగా ఉంటుంది అట్ట ఇట్టడానికి సీరియస్ వార్నింగ్ ఇవ్వాల. క్యాప్టెన్ని దివ్యాని ఈవిని పెట్టుకొని అడుగుతున్నాడు ఆప్షన్. చపాతీలోకి ఇది చేసుకుందాం, రేపు ఉదయం బెండకాయ చేసుకుందాం అని ఆల్రెడీ కుక్కే చెప్తున్నారు బెండకాయ రేపు ఉదయం చేసుకోవచ్చని. దాని తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఆవిడ చెక్ చేస్తూ ఇదిగో బెండకాయ ఇలా ఉంది అనేసి వాళ్ళని కూడా అడ్జస్ట్ చేసి వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తనుజ గారు పెద్ద కుక్ని చిన్న కుక్ని పెద్ద కుక్కే అంటారు. దీనికంటే అరే ఇది రేపు ఉదయం చేసుకుందాలే మనం ఇప్పుడు ఆలుగే చేద్దామనేసి వాళ్ళు కూడా అంటారు. ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? వాళ్ళే చెప్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఈ రేషన్ మేనేజరు అమ్మ దీనికంటే ఇదేనా ఆగద్ది, ఈ ఆలు అసలు ఆగదు, ఇప్పుడు ఆలు చేసేయాల్సిందంటే కామూడు ఆలు చేయించిందిగా, మరి దీన్ని ఏమనాలి? ఇక్కడ నేను తప్పడాలనిపిస్తుంది. మాట అనుకున్నారు. అతను అన్నం తప్పు, ఈవిడ నువ్వెవరు అన్న తప్పు, తర్వాత అతను ఈవిడ సిరిచాడు, ఇద్దరు తప్పులోనే. కానీ ఓవరాల్గా తను అడిగిన దాంట్లో న్యాయమే ఉంది కదా. ఆలు చేయమంటే ఆలు చేయడానికి ఏంటి, ఆలుయే చెడిపోతుంది. ఏదో ఎగనెస్ట్ చేయాలనుకోవడం తప్ప వాళ్ళు వచ్చి కుక్కులు కూడా అదే అన్నారుగా. కుక్కులు అడిగితే కుక్కులు కూడా రేపటి దాకా ఉంటుందని చెప్పారుగా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు ఆలు. ప్రపంచంలో ఎవరికైనా తెలుసు చపాతీలోకి ఆలు కర్రీ బాగుంటుంది, కుక్కు కూడా అదే అంటుంది. బెండకాయ కర్రీలోకి బాగుంటుంది, బెండకాయ అన్నంలోకి బాగుంటుంది. ఎవరికైనా తెలిసింది కదా. బెండకాయ కూర ఎవడైనా తింటాడు, చపాతీలోకి ఆలు కర్రీయే తింటారు. రెండూ చెడిపోతున్నాయి, ఆలువే చేద్దామని వాళ్ళే అంటున్నారు. ఇంకేంటి గొడవ? తను అడిగిన దాంట్లో తప్పేంటి అనేది నా ఉద్దేశం. కానీ అడిగిన తర్వాత మధ్యలో ఊహులు ఇతను ఓవరు ఉంది, అది నా ఉద్దేశం. ఓవరాల్గా చూసుకుంటే మిస్టేక్. ఎవడడిగినా కూడా అడిగిన దాన్ని చేసి పెడితే తప్పేంటి? రెండు చెడిపోతున్నప్పుడు దాంట్లో ఏదో పెద్ద ఆర్గ్యుమెంట్లా చేయడం తప్పించి ఏం లేదు. యూనివర్సల్గా అందరికీ తెలిసింది ఆలు కర్రీ గురించి. అది నాకు తనుజ గారిది ఖచ్చితంగా తప్పు అనిపించింది. మధ్యలో వీళ్ళిద్దరు ఓవర్ యాక్షను, ఇద్దరిది తప్పు ఉంది. ఓవరాల్గా చూస్తే తనుజ అదే మిస్టేక్. మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి. తర్వాత మాధురి దివ్య ఆలుకి బొక్కలు వస్తున్నాయి చేయమని చెప్పేసింది. అయిపోయింది. మాధురితో పాటు దివ్య ఇద్దరు కూడా చెప్పారు ఆలుకి బొక్కలు వస్తున్నాయి ముందే చేయాలని. మరి తర్వాత వచ్చేసరికి రీతు డెమాన్తో మాట్లాడుతూ కళ్యాణ్ టీ గురించి మాట్లాడిందండి. కళ్యాణ్ టీ సుమనానికి ఇస్తున్నంట. సుమనానికి ఇస్తున్న టీలో నాకు సుమనాన్ని ఇస్తాను, ఆ సుమనానికి ఇచ్చిన దాంట్లో కొంచెం ఎక్కువ వస్తే నాకు కొంచెం హాఫ్ అంటే ఎక్కువ వస్తుంది. అది నేను తనుజని అడిగితే తనుజ పర్మిషన్ ఇచ్చింది, నేను అగమానది. ఆ తనుజ గారు చేయడం తప్పు కదా. ఫ్రెండ్ అయితే ఎక్కువ పంపిస్తారు. ఆ రేషన్ మేనేజర్ అంటే కొంచెం ఎక్కువ పోయమంటే దానికి డెమానికి చెప్పమంటే డెమానికి చెప్పింది. ఇక్కడ తప్పు అనిపించింది నాకు. ఖచ్చితంగా తనుజ గారు తప్పు. ఎందుకంటే అందరికీ సమానం, ఎవరికి ఏమి ఇవ్వను, కళ్యాణ్కి ఇది ఇవ్వను, మాధురి గారికి ఇది ఇవ్వను, అందరికీ ఈక్వల్గా చేయాలి కదా రేషన్ మేనేజర్ అన్నావిడ. ఈవిడ టీ ఎక్కువ పోపిమనడానికి ఒప్పుకొని డెమాన్ పవన్కి చెప్పండి నేను చెప్పాననేసి ఎందుకు చెప్పింది? దట్ ఈజ్ రాంగ్. అంతే, చిన్నదైనా కూడా. ఆ తర్వాత ఇంకో మ్యాటర్ ఉంది. ఈరోజు కింద పడి చచ్చిపోతున్నాను నేను మత్తులో, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా మంచి పాయింట్లు ఉన్నాయి, మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఏం చేద్దాం? డెమాన్ సరే అన్నాడు, ఎందుకంటే ఆవిడని అడిగినాను కదా అని. దివ్య ఆగరా, రీతు కప్పు ఏంటి, రీతు కప్పు ఉండండి అనగానే తను నాకు చెప్పారు అది ఇది అనగానే
ఓకే ఓకే. రీతు వచ్చి సుమనన్న టీ నేను షేర్ చేసుకుంటున్నాను, సుమనన్నకి కళ్యాణ్ ఇచ్చాడు, ఇవన్నీ మాట్లాడండి. దివ్య హాఫ్ ఆఫ్ తీసుకోండి, హాఫ్ ఆఫ్ తీసుకోండి, అది ఇది అనేసి అండి. ఇక్కడ ఏం లేదండి, దివ్యది కూడా ఏం తప్పలేదు. కొంచెం సీరియస్ టోన్ ఉంది లైట్గా, అది మరి సీరియస్ టోన్ కాదు. ఇక్కడ రీతు కొంచెం ఎక్కువ చేసింది, అనవసరం, అసలు పాయింటే లేదు. ఎందుకంటే మధ్యలో వచ్చారు, ఆ అమ్మాయి ఉదయాన్నే టీ తాగినప్పుడు మళ్ళీ ఎందుకు రీతు కప్పు వచ్చిందని అడుగుతారు, ఆ అమ్మాయి ఉదయాన్నే షేర్ చేసింది, దాంట్లో తప్పేలేదు. ఇక్కడ తనుజ కూడా బాగా అనిపించారు, ఎందుకంటే స్టాండ్ తీసుకుని రే ఆ అమ్మాయికి తెలియదు కదా, ఆ అమ్మాయి ఏమన్నా ప్రతి దానికి చిరాగ్గా ఏంట్రా ఇది అనేసి కూర్చుంది సీరియస్గా. ఏముంది చిరాగ్గా అంటే ఆ పిల్లలు నేను చిరాగ్గా అన్నది ఆవిడ ఉద్దేశించి అనింది, అక్కడ అంత మించలేదు. రీతు చౌదరి గారితో వచ్చిన తలకాయ నింపండి అంటే మాధురి గారితో గొడవ అయినప్పుడు కూడా నేను నిన్ను అన్నానా, నీ పేరు ఎత్తానా అనేసి చిన్నపిల్లకాయల మాటలు మాట్లాడతారు అప్పుడు. అలాగే చిరాగ్గా ఏంట్రా ప్రతిసారంటే ఆ చిరాగ్గా అనింది ఆవిడని చిరాకు అనలా, ఆవిడ చిరాకు ఫేస్ పెట్టింది అనలా, స్టిల్ ఆవిడని ఉద్దేశించి అనింది కదా అది. దానికి ఆవిడ కూడా సీరియస్ అయింది, ఏంట్రా నువ్వు కూడా అట్లా అంటూ ఇద్దరు అరుచుకున్నారు. ఇక్కడ రీతు చౌదరి గారిది తప్పుంది, దెర్ ఇస్ నో డౌట్. దివ్య గారు కూడా టోన్ తగ్గించకపోతే ప్రతిసారి ఆవిడది కూడా చాలా వరకు 20-30% ఆఫ్ పీపుల్కి ఆవిడదే తప్పు అనిపిస్తుంది. టోన్ తగ్గించకపోతే ఆ టోన్ వల్ల ఇబ్బంది అయిపోతుంది. ప్రతిసారి ఆవిడ కూడా అరగంటగా బిహేవ్ చేస్తున్నారు కొంచెం. ఆ తర్వాత సరికి మేము అసలు నిన్ను అడిగామని సిద్ధం అనుకున్నాను. తర్వాత అయిపోయింది, చిరాగ్గా వంటలో చేస్తే తెలుసుద్రా, కిచెన్ టీంలో కుకింగ్ టీంలో చేస్తే తెలుస్తుంది, ఊరికే అంటే అట్లా. ఇక్కడ దివ్య గారు తప్పలేదండి. నెక్స్ట్ వచ్చరికి క్యాప్టెన్సీ టాస్క్ అండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ క్యాప్టెన్సీ టాస్క్లో జరిగింది ఏంటంటే, భరణి గారిది ఏదైతే ఉందో ఆయనది నా పగోడుకు కూడా రాకూడదని కోరుకుంటాం మా దేవుణ్ణి. పగోడుకు కూడా భరణి గారి సిచ్యువేషన్ రాకూడదు. క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే, కంటెంటర్లు 5 మంది ప్లాట్ఫామ్ ఉంటుంది, డ్యాన్స్ చేయాలి. డీజే టిల్లు చూడు ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ పాట ఆగిపోయే టైంకి వీళ్ళు సపోర్టర్స్ ఆయనతో పాటు వచ్చి ఎగనెస్ట్గా ఇతను ఇక్కడ వేస్తాడు, ఇతని సపోర్టర్స్ అవతల పక్క డ్యాన్స్ చేయాలి. పాట ఆగే టైంకి ఆ ప్లాట్ఫామ్ మీద ఎంతమంది ఉంటే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళలో లాస్ట్ 2 వాళ్ళకి, లాస్ట్ 2 అని కూడా చెప్పడు, వాళ్ళలో లాస్ట్ 2 వాళ్ళకి వేరే ప్రక్రియ పెడతాడు, ఇంకేదో పెడతాడు అనుకుంటే అదే ప్రక్రియ పెట్టాడు. ఇది టాస్క్. ఈ టాస్క్లో భాగంగా వీళ్ళు డ్యాన్స్ చేయాలి, వీళ్ళకి సపోర్టర్స్ చేయాలి. వేసేటప్పుడు వీళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు, క్యాప్టెన్ అవ్వకూడదని ఇష్టం లేని వాళ్ళు వాళ్ళని లాగొచ్చు, దించేయచ్చు. దీన్ని ఫిజికల్ అవుద్ది అనుకున్నాడు బిగ్ బాస్, కానీ ఫిజికల్లీ దేవుడు సుకుమారంగా ముద్దుగా ఆడారు అందరూ. ఇక్కడ ఫస్ట్ రౌండ్లో వచ్చేసరికి రాము సంచాలక్ చూడండి, బిగ్ బాస్ ఆడే ప్లాన్లు, బిగ్ బాస్ చేసే వ్యవహారాలు మరీ దారుణంగా ఉంటాయండి బాబో. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, రాము రాథోడ్ స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద టాస్క్లో రాము రాథోడ్ క్యాప్టెన్, నువ్వు కూడా ఆడొచ్చు. లాస్ట్కి వచ్చేసరికి రాము రాథోడ్ దివ్యాకి సపోర్ట్ చేస్తాడు, క్లియర్గా డిస్కషన్ చూసే కదా మాట్లాడుతాడు. రాము రాథోడ్ క్యాప్టెన్ కానీ నువ్వు ఆడకూడదు. ఏం బిగ్ బాస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బిగ్ బాస్? ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ సంచాలక్ ఉన్నప్పుడు అతను 2 వైపులా చూడాలి, ఒకవైపు చూడాలి, ఇటు కూడా చూడాలి, అటు కూడా చూడాలి. ఇటు చూడబోయిన పర్లేదు, అట్టే చూడాలి, ఈజీ. ప్లస్ అతను డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ చేస్తూ చూడడం అంటే చాలా కష్టం, ఇటు చూడాలి, అటు చూడాలి. కానీ ఇక్కడ ఏం తెలుసా, లాస్ట్లో ఏమిలే, అతను డ్యాన్స్ చేస్తూ ఒకరి వైపు సపోర్ట్ చేసుకొని ఇంకో వైపు చూస్తే అయిపోద్ది. ఈ వైపు ఎలాగో చూడొచ్చు, ఆ వైపు ఎదురుగానే ఉంటారో చూసేయచ్చు. అసలు టఫ్ ఏంటో నాకు అర్థం కాల. ఫస్ట్ ఏమో సంచాలకు ప్లేయర్, లాస్ట్లో ప్లేయర్ కాదు అనడం ఎందుకు, దివ్యకి సపోర్ట్ చేస్తారనే. నాకు తెలిసి బిగ్ బాస్ ఏం చేయాలని అనుకున్నాడని నాకు అనిపించిందంటే, తనుజ గారు అయినా దివ్య అయినా క్యాప్టెన్ ఎవరైనా కూడా గొడవలు వస్తాయని నాకు తెలుసు, కానీ కొంచెం సపోర్టు తనుజ గారి వైపు కూడా ట్రై చేశారని అనుకుంటా. అంటే ఈక్వల్ అవ్వకుండా వన్ సైడ్ విన్ అవుతుంది అన్నట్టుగా అనిపించింది దివ్యాది వాళ్ళకి. కాబట్టి కొంచెం టైట్ చేద్దామని రాముని తగ్గించేశారు, లేకుంటే వన్ సైడ్ విన్గా కనిపించి పెద్దగా ఇంట్రెస్ట్గా రాదు. మరీ తనుజగా సపోర్ట్ చేద్దామని అనుకోలే, ఈజీ విన్ అయిపోతుంది ఆ పక్క అనేసి కొంచెం రూల్స్ మార్చేశాడు నైస్గా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెవెల్ ఏం జరిగిందంటే, ఇమాన్యుల్ నేను గర్ల్స్ సపోర్ట్ చేస్తాను, నిఖిల్ సపోర్ట్ చేయనేసి అనేసాడు. ఏమన్నాడంటే తనుజకి అండ్ దివ్యకి ఇద్దరికి సపోర్ట్ చేస్తాడు, ఇద్దరికి చేశాడు. ఫస్ట్ లెవెల్లో ఇద్దరికి చేశాడు, ఇద్దరు డ్యాన్స్లు వేశాడు. ఇక్కడ రీతు అంతా ఎక్కుతున్నారు కానీ సంజనయ్ గారికి లాగిన మళ్ళీ రమ్మని చెప్పు, సంజనయ్ గారికి చెప్పు. ఇక్కడ రీతు నాకు భలే నచ్చింది ఏంటంటే, అందరిని అడిగావా, క్యాప్టెన్ చేసుకోవడం కోసం తన ఫ్రెండ్ని చెత్త విధాలా ట్రై చేసి మోర్ ఎనర్జెటిక్గా కనపడింది. అందరిని అడిగావా, అందరిని అడుగు, సంజనయ్ గారు మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగిన తర్వాత ఎక్కమని చెప్పు, ఆయనకి అన్నీ చెప్పు ప్లీజ్, నేర్చుకో. ఆ తర్వాత ఫస్ట్ సాయి ఎక్కడా కంటెంటర్గా, సాయి కోసం ఎక్కినప్పుడు సాయి కోసం డెమాను, రీతు, సంజన ఎక్కారు. ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు మాధురి గారు రాము రాథోడ్ని లాగేస్తున్నారు. ఆ తర్వాత సరే కళ్యాణ్ కూడా లాగేస్తున్నాడు, డెమాన్ కూడా ఇంకెక్కలేదు. డెమాను కింద లాగేసిన తర్వాత ఇంకెక్కల, అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా ఎక్కల, ఊరికే డ్యాన్స్ చేసుకున్నట్టుగా ఎక్కారు, తన సపోర్ట్కి అయితే ఎక్కల. లాస్ట్కి ఒకరే మిగిలారు సంజన గారు, ఒకరు నిలబడ్డారు, పాపం అనిపించింది. ఓన్లీ 1%. నెక్స్ట్ వచ్చరికి రాము ఒకరే బిగ్ బాస్ అనేసి చెప్పాడు. నెక్స్ట్ గౌరవ్ నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ భలే కామెడీ స్వామి, గౌరవ్ భలే ఫన్నీయెస్ట్ కామెడీ, ఫన్నీయెస్ట్ ఎక్స్ప్రెషన్. మీరు వెళ్ళి ఎపిసోడ్ చూడండి, భలేనే వస్తుంది.
నిఖిల్తో మాట్లాడుతూ కళ్యాణ్కి తనుజ పడటం లేదు. అసలు ఎంత ఓవర్ తెలివో చూడండి, చిన్నపిల్లల చాట్లు కూడా ఉన్నాయి. కళ్యాణ్కి తనుజకి పడటం లేదు, వాళ్ళిద్దరికీ గొడవలు ఉన్నాయి, కాబట్టి తనుజ క్యాప్టెన్ అయితే ఎక్స్ప్రెషన్ తనుజ క్యాప్టెన్ అయితే నో పీస్ పీసే ఉండదు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు అనేసి రాసుకున్నాం. మామూలు ఎక్స్ప్రెషన్ కాదు. కాబట్టి కళ్యాణ్ కూడా నువ్వు అడిగితే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానన్నాడు, వాళ్ళిద్దరికి ఇష్యూ అన్నట్టుగా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడే గొడవ అయిందని. కానీ కళ్యాణ్ అలా చేయలేదు. కళ్యాణ్ మాట మీద నిలబడి తనకు సపోర్ట్గా నిలబడ్డాడు. గుడ్. తర్వాత గౌరవ్ అయిపోయిన తర్వాత నిఖిల్ కళ్యాణ్తో మాట్లాడు, క్యాప్టెన్గా రావాలంటే చూడు, ఇట్స్ అప్ టు యూ అనేసి అనగానే ఓకే చూద్దామంటాడు, కానీ సపోర్ట్ చేయడు. తర్వాత గౌరవ్ ఇమానుయల్తో ఇది కూడా ఇమానుయల్ భయ్యా ఫుడ్ మానిటర్గానే కష్టం ఉంది, క్యాప్టెన్ అంటే చూడు అనగానే సరే చూద్దాం పర్లేదు ఇమానుయల్ అంత ఈజీగా నోరు జారడం చూద్దాం అంటారు. ఇతను మాత్రం అందరి దగ్గర తనుజ అవ్వకూడదు అని చెప్పి లాస్ట్లో పెద్దగా తనుజకి అయితే చెడపోయాలని తనుజకి ఏం లాగేయాలని ట్రై చేయాలి. మేబీ మనం చూపించలేదేమో, వీడిల్లి రిక్వెస్ట్ చేస్తారేమో గౌరవని, మేబీ చూపించలే. నేను లైవ్ ఇంకా చూడలేదు, లైవ్ చూసిన తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ సరికి దివ్య గారండి స్వింగ్ జర వేశారు, డ్యాన్స్ కూడా బాగానే వేశారు. కళ్యాణ్, డెమాన్, ఇమ్ము, గౌరవ్, సంజన, సుమన్ ఉన్నారు పైన. ఉంటే గౌరవ్ సౌండ్ ఆగాక గౌరవ్కి దివ్య పడట్లేదు, గొడవలు ఉన్నాయి. ఈ గౌరవ్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎప్పుడు ఎలా మాట్లాడు ఊరికి అర్థం కావట్లా. ఈ పర్టికులర్ టైంలో దివ్యకి ఎగనిస్ట్గా పనిచేయాలని సాంగ్ ఆగే టైంకి ఆగే లోపల ఆగిందనుకొని ముందే వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ముగ్గురు లాగేస్తారు బయటికి. లాగేసినా కూడా సాంగ్ ఆగిపోయిన తర్వాత లాగేశారు కాబట్టి లాస్ట్ మూమెంట్లో సాంగ్ ఆగేసరికి లాగిందనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత సరికి ఇక్కడ ఏం జరిగిందంటే మనోడు రాంగ్ కౌంట్ చేసుకున్నాడు అనమాట. రీతుని కిందకి లాగితే మాధురి గారు లాగిన తర్వాత ఆవిడ ఎక్కేశారు, సాంగ్ ఉన్నప్పుడే ఎక్కేశారు. కాబట్టి నా దృష్టిలో 6 కాదు 7 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఇతను 6 అనే చెప్పాడు, ఓకే 7th మెంబర్ రీతు కూడా పైకి ఎక్కేసింది. నా దృష్టిలో 7 ఇక్కడ 6 అని చెప్పింది, దానివల్ల నష్టం ఏం లేదు. ఎలాగైనా టాప్ 2 తీసుకున్నారు కాబట్టి అయిపోయింది. తర్వాత సరికి దివ్య గౌరవ్ కూడా ఉన్నాడనేసి అన్న ఈ డిస్కషన్ జరిగిన తర్వాత 5 అన్నాడు, 6 అన్నాడు, సరే 7 ఉంది, అది ఓకే. మాధురి గారు డెమాన్తో ఈ హౌస్లో నాకు నువ్వు అండ్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, బంగారు కొండలు, ఫస్ట్ ప్రయారిటీ నువ్వే. ఇతను అడుగుతాడు ఇద్దరిలో ఉంటే ఊరికి చేస్తుంటే ఫస్ట్ ప్రయారిటీ నువ్వేరా, ఇద్దరు బంగారు కొండలు అనేసి అన్నారు. తర్వాత మాధురి గారు భరణి గారితో సాయి వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో స్కెచ్ చేశాడు, కంటెంట్ ఎలా చేస్తారో ఇది ఎందుకు అడిగారంటే భరణి గారికి అవసరం. ఇప్పుడు భరణి గారు నువ్వు నా కోసం డ్యాన్స్ చేయాలని అడిగితే అప్పుడు డైరెక్ట్గా మొహమని చెప్పేశారు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళ కోసం చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే భరణి గారికి డైరెక్ట్గా ఈయన కూడా ముఖం మీద డైరెక్ట్ చెప్పింది నచ్చింది. ఏమనంటే ఇప్పుడు మీరు కూడా ఇటు తిరిగారు, తర్వాత వచ్చరికి ఇంటికి వెళ్తానన్నారు. అబ్బా ఇంటికి వెళ్తానన్నాను కానీ గేమ్ గేమ్ ఆడతా కదా అనగానే సరే ఇప్పుడు నేను ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారా లేదా చూడండి అంటే ఈ హౌస్లో నాకు నచ్చిందే ఆవిడ. అది మీరు సంజన గారు ఏమన్నా చెప్పారా, సంజన గారు దగ్గర స్టక్ అయినట్టున్నారు నా మీద కోపంతో, ఏదో సంథింగ్ ఏదైనా ఉందా అన్నట్టుకంటే ఈ హౌస్లో నచ్చిందే ఆవిడ నాకు మాధురి. నేను ఎవరిని లాగనండి, మీకు సపోర్ట్ చేయమనంటే నేను ఎవరిని లాగనైతే లాగడం కాదు మీరు డ్యాన్స్ చేయాలి అనేసి అంటే ఆవిడ భలే హ్యాపీగా ఫస్ట్ కోపంగా ఉండి డ్యాన్స్ చేయాలనగానే ఐ వాంట్ టు సీ యువర్ డ్యాన్స్, ఐ వాంట్ టు డ్యాన్స్ అనగానే మాధురి గారు సరే చేస్తాను అనేసి కొంచెంసేపటికి చేయకుండా ఉన్నా గుర్తు చేసేసరికి చేసేసింది. ఇక్కడ వరకు నాకు కళ్యాణ్ ఎవరికి కూడా తనుజ గారికి ఎక్కదాం, తనుజ గారి రిలేటెడ్ డ్యాన్స్ చేయాలనుకుంటే ఎవరి కోసం ప్లాట్ఫామ్ ఎక్కలేదు. భరణి గారి కోసం ఎక్కకుండా ఆగుతుండో ఒక్కసారిగా భరణి గారు 2-3 సార్లు బతినప్పుడు కూడా చూడాలి, ఒక్కసారిగా మళ్ళీ ఎక్కువసార్లు బతినాడుతుండే మళ్ళీ ఎక్కి డ్యాన్స్ చేశాడు. భరణి గారికి సపోర్ట్ చేశారు. లాస్ట్కి భరణి గారికి సపోర్ట్ చేసిన భరణి గారి కోసం 4 నిలబడ్డారు. అయిపోయింది. తర్వాత సరికి నిఖిల్కి సాంగ్ వచ్చింది. నిఖిల్ కోసం రీతు, సంజన, గౌరవ్ 3 మాత్రమే ఉన్నారు. లాస్ట్కి దివ్య తనుజకి అందరూ ఎక్కేస్తారనేసి ఫీల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ తనుజ అందరూ ఎక్కేస్తారా, గౌరవ్ కూడా అబ్బో నిఖిల్తో తనుజకి చాలా సపోర్టర్స్ ఉన్నారు, నిఖిల్తో చాలా సపోర్టర్ ఉన్నారు తనుజకి, ఇంకా అయిపోయింది అమ్మాయిదే అన్నట్టుగా. ఎందుకంటే లాస్ట్ 2 హైయెస్ట్ ఆవిడకి వస్తాను అందరూ ఫిక్స్ అయిపోయారు. నిజంగానే వచ్చింది. సంజన భరణి గారికి చెప్తుంది 4 తను పోవాలన్నా ఇప్పుడు వచ్చి సపోర్ట్ అడిగింది మాధురి. సంజన అడిగితే సంజన క్లియర్గా చెప్పింది 4 మెంబర్స్ ఎక్కారు కదా, మేబీ 4 మెంబర్స్ కూడా ఈ ఆటలో కన్సిడర్ చేస్తే ఆయన ఆ వీక్ పోవాలని నేను నామినేట్ చేయలేదు కాబట్టి నా వాళ్ళు వెళ్ళాడు కాబట్టి నేను సపోర్ట్గా నిలబడదాం అనుకున్నాను జెన్యున్గా స్ట్రైట్గా చెప్పింది. గుడ్ సంజన గారు. తర్వాత సరే మాధురి నా కోసం చేయరా అనేసి మాధురి గారి తపన బాగా నచ్చింది ఈవెంట్ క్యాప్టెన్ చేసుకోవడం కోసం. సరే అని సోలేసింది. మాధురి గారు ఆల్సో వెరీ హ్యాపీ, రీతు కూడా చాలా హ్యాపీ. 8 మంది నిలబడ్డారు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ నిలబడ్డారు ఎక్సెప్ట్ గౌరవ్ అండ్ మిగతా కంటెండర్స్ తప్పించి అందరూ హ్యాపీ. మాధురి గారు, రీతు భయంకరమైన హ్యాపీ. ఇది అయిపోయిన తర్వాత అసలు ప్లాట్ఫామ్ అసలు సంగతి మొదలైంది.
ఇద్దరే ఉంటారా ముగ్గురు ఉంటారా తెలియదు కానీ టాప్లో ఉన్నామని తెలిసి దివ్య అందరికి ఆడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన విధానం బాగుంది. దాన్ని కూడా క్లియర్గా ఒకవేళ టాప్ 2 ఉంటే ఎవరికి చేస్తారు, 3 ఉంటే ఎవరికి చేస్తారు, నాకు చేయడం మాత్రం మర్చిపోద్దని భరణి గారు రిలేటెడ్గా ఉండే వాళ్ళు మాత్రం టాప్ 2 అయితే నాకు చేయండి, ఎందుకంటే భరణి ఉండరు కాబట్టి. అలా నీట్గా రిక్వెస్ట్ చేసుకున్న విధానం టూ గుడ్. దానికి డెమాన్ పవన్ కూడా సలహాలు ఇచ్చాడు, కొంచెం అందరిని అడుగు అంటే నిఖిల్ని అడిగాడు. ఇక్కడ నిఖిల్తో నాకు నచ్చల. ఈ స్టాండర్డ్ లేకపోతే కష్టం అండి హౌస్లో. నిఖిల్ని అడిగితే ఫస్ట్ నువ్వే అడిగావు కాబట్టి ఓకే, రాముని అడిగితే ఫస్ట్ నువ్వే అడిగావు కాబట్టి ఓకే. తర్వాత అందరిని అడిగినప్పుడు సంజన గారు కూడా ఒకవేళ లేకపోతే భరణి గారు నీకే అంటే ఓకే, అందరిని ఒప్పించేసుకున్నారు డెమాన్ వాళ్ళకి. ఆ తర్వాత అందరినీ ఒప్పించేసుకొని తెలివిగా బిహేవ్ చేశారు దివ్య గారు. ఇక్కడ నిఖిల్ నాకు నచ్చపోవడానికి కారణం ఇక్కడ స్టాండర్డ్గా గట్టిగా మాటిచ్చిపోయి మళ్ళీ మారిపోతాడు ఏంటి, అక్కడ కూడా ఉన్నాడంటే అక్కడ కూడా లాస్ట్లో దిగిపోయాడు, విచ్ ఇస్ వెరీ వరస్ట్. దాని గురించి మాట్లాడు. తర్వాత సరికి ఇక్కడ రాముది తనుజ గారిది ఆ సీన్ మళ్ళీ పెట్టుకొని చూడండి మామ, స్విమ్మింగ్ పూల్ దగ్గర మస్తు కామెడీ. నేను ఎన్నిసార్లు నవ్వుకున్నాను, 5-6 సార్లు చూసా. వెళ్ళి కూర్చుంటుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర. నాకు సపోర్ట్ చేయవా రాము, ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారా రాము, ఫస్ట్ నుంచి అవ్వట్లేదు అనగానే అంటే ఫస్ట్ అడిగింది దివ్య, అంటే నేను ఫస్ట్ నుంచి ఆడుతున్నా కదరా అనగానే బేసిక్గా అది ఎట్లా అవుద్దో తెలీదు. ఒకవేళ భరణి గారు ఉంటే నేను భరణి గారికి సపోర్టు, భరణి గారు ఉంటే భరణి గారికి సపోర్టు అనగానే దానికి ముందు ఏమంటారంటే అంటే అమ్మాయికి ఎందుకు చేస్తున్నావు అని అన్నట్టుకంటే అంటే ఆ అమ్మాయి భరణి గారి కోసం ఆడింది. ఓహో ఆడిందనే భరణి గారి కోసం అంటే తెలీదు. ఒకవేళ ముగ్గురు ఉంటే భరణి గారికే నా సపోర్టు యునానిమస్గా అనగానే ఓకే, ముగ్గురు ఉంటే భరణి గారికి సపోర్ట్, ఒకవేళ భరణి గారు లేకపోతే దివ్యాకే సపోర్ట్గా అంటే ఏమి ఆ క్వశ్చన్లు అడిగే సైలెంట్గా వెళ్ళిపోయారు. చాలా ఫన్నీగా అనిపించింది. ఫన్నీతో పాటు అరగంటగా అనిపించింది నాకు. నువ్వు వెళ్ళి ఫస్ట్ అడగలేదు, తనుజ గారు వెళ్ళి రామురాతో ఫస్ట్ అడగలేదు, అడిగిన వాళ్ళకి మాట ఇచ్చేశారు. నిజంగానే భరణి గారి కోసం నిలబడ్డ వాళ్ళకి ఇతను నిలబడాలనుకుంటున్నాడు. తప్పేంటి, బాధపడడం ఏముంది, ఎందుకంటే భరణి గారే రామురాతో క్యాప్టెన్ చేసింది అప్పట్లో. ఇలాంటివన్నీ మనం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. మన కొన్ని సిచ్యువేషన్లో ఖచ్చితంగా అలిగినట్టుగా యారగెంట్గా కనపడితే ఇంకొకసారి కూడా హెల్ప్ చేయరు. ఎందుకంటే తను చేయకూడని వాళ్ళకి చేస్తుంటే నువ్వు అతను వెళ్ళి నిఖిల్కో లేకుంటే డెమాన్కో లేకుంటే ఇంకొకరికో హెల్ప్ చేస్తూ ఉంటే తనుజని కాదని అనుకోవచ్చు. కానీ ఆ పక్క రీజనబుల్ రీజన్ ఉంది, దాన్ని కాదనిలేం కదా. భరణి గారు ఇతను క్యాప్టెన్ చేశాడు, భరణి గారి కోసం ఆడిన దివ్యాకి సపోర్ట్ చేయాలి అని దివ్యానే ఫస్ట్ రాముని అడిగింది. ఇన్ని వచ్చినప్పుడు రాము ఎవరికి సపోర్ట్ చేస్తాడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారుగా, మాటిచ్చి వచ్చాడుగా. దాన్ని అడిగే విధానం వేరేగా ఉంటుందిగా. అలిగేసి వెళ్తే ఎవరి కోసం అలిగేసి ఇల్లు అనుకుంటున్నారు ఏంటి, అందరి మీద అలిగేసుకుంటూ వెళ్తే, ముఖం చిట్లించుకుంటూ వెళ్తే వెరీ బ్యాడ్. ఇక్కడ కూడా యారగెన్స్ నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత చెప్తాను, రీజన్స్ ఉన్నాయి కదా అతని దగ్గర, నీకు చేయమంటే ఎట్లా చేస్తారు, ఫస్ట్ అడగాలి. తర్వాత సరికి ఇది అయిపోయిన తర్వాత చెరో ప్లాట్ఫామ్ మీద ఎక్కి బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఆ సైడ్ ఒక ప్లాట్ఫామ్, ఈ సైడ్ ఒక ప్లాట్ఫామ్ మీదకి డ్యాన్స్ చేసేటప్పుడు మీతో పాటు కలిసి వాళ్ళు డ్యాన్స్ చేయాలి. ఇక్కడ కంటెస్టెన్సీ కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా ఆయన ఆల్రెడీ చెప్పాడు బిగ్ బాస్, చెరో ప్లాట్ఫామ్ మీద నిలబడి డ్యాన్స్ చేసేటప్పుడు సపోర్ట్గా డ్యాన్స్ చేయాలి. పాట ఎండ్ అయ్యే టైంకి ఎంతమంది ఉన్నారో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు గెలిచినట్టనే. రామురాతోను కూడా ఆడనీయకుండా చేసి ఈక్వల్ మెంబర్స్ ఉండేలాగా చేశాడు. ఒక ఎడ్జ్ వచ్చేలాగా ఒక్క సైడ్ ఆ సైడ్ ఒకరు ఎక్కువ అవుతారో అప్పుడు వీళ్ళు 5-7 ఉండడం అలాంటి సిచ్యువేషన్ జరిగేటట్టుగా పెట్టాడు, కొంచెం ఈక్వల్గా ఉండేటట్టుగా. బిగ్ బాస్ ఏం చేశారంటే అలా పెడితే క్లియర్గా చెప్పాడు, రామురాతోడు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి కానీ సపోర్ట్ చేయకుండా ఉండకూడదు అంటే క్లియర్గా భరణి గారు నిఖిల్కి అర్థం కాకుండా భరణి గారు ఈ టైంలో కూడా ఏ పగోడికి రాకూడదు స్వామి ఆ సమస్య, ఈ పక్క వెళ్దామా ఆ పక్క వెళ్దామా అని స్టిల్ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కూడా అదే దూరంలో ఉన్నారు. ఆయన కష్టం పగోడికి కూడా రాకూడదు సరే, అండ్ ఆయన ఒక స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకొని వెళ్ళిపోవాలండి. లాస్ట్ వచ్చినప్పుడు ఏదైతే తప్పు చేస్తాడో ఈరోజు మళ్ళీ అదే తప్పు చేస్తాడు. క్రిటికల్ సిచ్యువేషనే కాదంటే అటు పోవాలి అర్థం కాని సిచ్యువేషనే. స్టిల్ దాని నుంచి బయటపడకపోతే మళ్ళీ అదే నెగిటివ్ అవుతాడండి. సేఫ్ గేమ్ లాగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన కష్టం పగోడికి కూడా రాకూడదు అనే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇట్టరా ఏం చేయాలని అర్థం కాక ఇటు క్లోజే ఆయనకి తెలుసు ఏం చేయాలో సిచ్యువేషన్ ఉంది. స్టిల్ ఆయన స్టాండ్ తీసుకొని గట్టిగా దివ్య నా కోసం ఆడింది, దివ్య కోసం వెళ్ళాలని ఉండాల్సింది, ఇక వేరే ఆప్షన్ లేదు. దివ్య నీ కోసం ఆడింది, దివ్యకి వెళ్ళుంటే పర్ఫెక్ట్ ఆన్సర్, తప్పే లేదు. కానీ అట్టు పోకుండా ఉండడం చాలా తప్పు. ఇటు వెళ్ళడానికి కోపమే లేదు, ఎందుకంటే ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు, అటు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇటు చాలాసార్లు చేస్తున్నారు, ఆవిడ కూడా చెప్పుకున్నారు నాకు భరణి గారు నిలబడతారు నా కోసమని. అప్పుడు నిలబడ్డారు కదా ఆల్రెడీ. దివ్య ఈరోజు నీ కోసం నిలబడ్డప్పుడు దివ్య కోసం నిలబడి ఉండాలి భరణి గారు, అటు ఇటుగా ఉన్న నిలబడి చాలా రాంగ్. ఇక్కడ నిఖిల్ ఇంకొక రాంగ్ ఏంటంటే దివ్యకు మాట ఇచ్చేసి ఇక ఈ పక్క నిలబడ్డాడు, ఈ పక్క ఎక్కాడు, లాస్ట్లో ఈ పక్క కూడా దిగేసి ఆ పక్క వెళ్ళాలని ట్రై చేశాడు, మధ్యలో ఉండగా సాంగ్ ఆపేశారు. సంజన గారు వచ్చి డ్యాన్స్ చేసుకుంటూ దిగేసి మళ్ళీ ఎక్కబోయే టైంకి క్లియర్గా 10-15 సార్లు చూసాను
పాజ్ చేసుకుంటూ సాంగ్ ఆగిపోయిన తర్వాత ఆ ఎకో ఏదైతే ఉంటుందో అనేసి లాస్ట్లో అలా అలా ఎకోలాగా వస్తుంది చూస్తే ఆ ఎకో ఉండింది కొంచెం, ఆ ఎకో కూడా ఆవిడ ఎగిరి పెట్టే లోపల ఆగిపోయింది. సో ఓవరాల్గా ఆ సాంగ్ ఆగిపోయే టైంకి ప్లాట్ఫామ్ మీద సంజన గారు లేరు. దాన్ని బట్టి క్లియర్గా ఆ సైడ్ నలుగురు తనుజ గారితో పాటు ఈ సైడ్ దివ్య గారితో పాటు నలుగురు మాత్రమే ఉన్నారు, విచ్ ఈస్ ఈక్వల్ అయింది, టై అయింది. ఆ రౌండ్లో క్లియర్ కనపడుతుంది, టై అయింది. సంచాలక్ కట్టర్ ఫ్లాప్. క్లియర్గా ఈ పక్క వాళ్ళు రీతు, తనుజ, మాధురి గారు ఏడ్చి మొత్తుకుంటున్నారు, రే బాబు ఈక్వల్గా ఉందిరా, ఆ పక్క ఎక్కలేదురా, సాంగ్ ఆగిపోయే టైంకి సంజన గారు కిందే ఉన్నారా అంటే అసలు ఓవర్ యాటిట్యూడ్ చూపించాడు. దివ్య వచ్చి ఇంకొక అరాచకమైన లాజిక్. బిగ్ బాస్ ఏం చెప్పాడు, విజేత ఎవరో ప్రకటించమన్నాడు కానీ ఎక్కువ మంది ఉన్నారు అది ఇది అని అడగలేదంట వారిని. స్టార్టింగ్లో చెప్పాడుగా, దానికి మనోడు ఓవర్ యాటిట్యూడ్తో ఎవరు చెప్పేది పడుచుకోండి దివ్య విన్నర్ అనేసి బిల్డప్కి వెళ్ళిపోవడం చాలా వరస్ట్గా ఉంది. హీస్ ఫెయిల్. కొంచెం కన్సిడర్ చేయాలి, ఈక్వల్గా ఉంది. తర్వాత ఏదో ఒకటి మిగిలిన వాళ్ళని అడిగేదో మళ్ళీ ఇంకోసారి పెట్టి ఇంకోసారి కన్విన్స్ చేసుకోమనేది ఏదో ఒకటి ఉండాలి. కానీ క్లియర్గా అలా చేశాడు. క్లియర్గా డ్రా అని చెప్పుంటే బిగ్ బాస్ ఏదో ఒక ఆప్షన్ ఇచ్చాడు, మిగతా వాళ్ళిద్దరు ఎట్టుపోతారని అడుగుంటే క్లియర్గా అప్పుడు కళ్యాణ్ భరణి గారు డిస్కషన్ జరుగుతుంది. భరణి గారు అట్టే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, నేను అట్టే వెళ్దాం అనుకుంటున్నామా, నాకు ఆడారు అంటే నాకు ఛాన్స్ ఇచ్చారా నాన్న, ఛాన్స్ ఇస్తే ఆడతాను కదా అంటే ఇది కూడా వరస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పక్క క్లియర్గా ఆడిందమ్మా నా కోసం అన్నప్పుడు ఏ వైపునైనా వదిలేయాలి కదా. ఆయన్ని క్రిటికల్ సిచ్యువేషన్లో తోసేది ఎంత తప్పు. నీకు అన్నిసార్లు సపోర్ట్ చేసిన ఆయన మళ్ళీ క్రిటికల్ సిచ్యువేషన్లో తోసేది ఏంటి, ఇది ఎంత ఇల్లాజికల్ అంటే అమ్మా అటు వెళ్తాను, అంత ప్రేమగా వచ్చి ఆయన అటు వెళ్తానని నీకు రిక్వెస్ట్ చేసుకున్నట్టుకు వచ్చాడు. మంచితనం అది. వచ్చినప్పుడు సరేనా అని చెప్పాలి, అంతే ఇంకా తప్పదు. ఎందుకంటే దానికి ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే వరస్ట్ ఆర్గ్యుమెంట్, ఆవిడ నాకు ఈరోజు చేసింది కదమ్మా ఈ వారం అంటే నాకు ఛాన్స్ రాలేదు నాన్న చేస్తానంటే నీకు ఛాన్స్ ఇవ్వలేదు, చేయలేదు. ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి చేసింది కదా, చేసి గెలిపించినప్పుడు ఆ అమ్మాయి కోసం పోయి నిలబడాలి కదా. నీకు నిలబడితే అమ్మాయిది ఎంత వరస్ట్ అవుద్ది, అప్పుడే కదా ఆయన ఎలిమినేట్ అయ్యేది. అలాంటి చేష్టలు చేస్తే కదా ఎలిమినేట్ అవుతారు, ఆయన తప్పవుద్ది కదా. ఇవన్నీ ఆలోచించుకోవాలి. కానీ నోటుకు వచ్చినట్టు ఏదంటే మాట్లాడితే వర్కౌట్ కాదండి. బిగ్ బాస్లో 24 గంటల కెమెరాలు మైకులు పనిచేస్తుంటే అన్నీ గమనిస్తుంటారు జనాలు. అది కూడా నాకు నచ్చల. అయిపోయింది. లాస్ట్కి విన్నర్ అనౌన్స్మెంట్ చేయడం మాత్రం, విన్నర్ అనౌన్స్మెంట్ దివ్య గారిని చేయడం మాత్రం విచ్ ఈస్ వెరీ అన్ఫేర్ టు తనుజ గారు ఫర్ షూర్. అక్కడ టై అయింది తప్పించి విన్నర్ కాదు. నలుగురే ఉన్నారు. ఇక్కడ మాత్రం తనుజ గారికి అన్ఫేర్ జరిగింది. రామారావుతో ఫెయిల్డ్ సంచాలక్. అయిపోయింది కదా. దీని తర్వాత చాలా ఫన్, చాలా మ్యాటర్ ఉందన్నమాట. ఏమేమి మ్యాటర్ అంటే అయిపోయింది కదా. తనుజ, సాయి థ్యాంక్ యూ సో మచ్ సాయి, థ్యాంక్ యూ గుర్తుపెట్టుకుంటా, డబ్బులు ఇచ్చామన్నా సరే డబ్బులు ఇచ్చారు అయినా కూడా నిలబడాలి. అతనికి ఒక వర్షం, అతను ఒక ఇది ఉంది. భరణి గారు ఉన్నారు, భరణి గారు రిలేటెడ్గా హెల్ప్ చేశారు, భరణి గారి కోసం చేద్దామని ఫిక్సారు. ఎందుకంటే భరణి సైడ్ ఉన్నాడు, భరణి గారు రిలేటెడ్గా ఆవిడ కూడా ఆడిందనే ఆ ఇదితోనే గెలిపించింది అనే ఇదితోనే అతను కూడా వెళ్ళిపోయాడు. దాన్ని తప్పు పట్టలేం. ఈవిడ బాధను కూడా నేను అర్థం చేసుకుంటా. ఇక్కడ అన్నమాట స్ట్రైట్గా అనేసింది, గుడ్. ఇక్కడ అనేసింది ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. నేను ఏది వరకల్లా అతను వెళ్ళిపోయాడు, అతను రీజన్ ఉన్నప్పటికీ ఈవిడ ఆ రోజు హెల్ప్ చేశారన్నది కాబట్టి బాధ వెళ్ళగెక్కేశారు డైరెక్ట్గా. నీకు హెల్ప్ చేసినా కూడా నువ్వు అట్టేలేవు చూసావా, హైలైట్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఇది తప్పలేదు. మళ్ళీ మాట్లాడతాం. తర్వాత సరికి దివ్య, రాము నిన్న ఇది అయిపోయింది కదా, తను చేడుస్తున్నారు. విన్నర్ అనౌన్స్ చేయగానే తను చేడుస్తుంటే మాధురి గారు మాట్లాడి హైలైట్ అండి, రాడ్లు ఎంత దారుణం రా నానా అని పెట్టుకో, మళ్ళీ పోయి ఇంకొంచెంసేపు మీ నాన్నే. ఈ ముసలోళ్ళు మాట్లాడుతూ చూసారా, పొలాలు పెట్టేదానికి కానీ గుచ్చి పొలాలు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు చువుక్కుమని నైస్గా. తర్వాత దివ్య భరణి గారితో గొడవ చూడండి, ఆయన బాధ పగొడకు రాకూడదు. ఇప్పుడా మీరు ఆవిడ అడుగుతున్నానమ్మా అక్కడ అంటే, ఇప్పుడా సాంగ్ అయిపోయేటమ్ములా రావాలి కదా, ఆవిడని అడిగేసి వచ్చేదేంటి, ఇప్పుడా అడిగేది, నేను ఆడాను నా కోసం గేమ్ ఆడాను అనేసి ఇప్పుడా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అనేసి ఫీల్ అయ్యేది. అయిపోయింది. అటు నుంచి దాడి. మాధురి గారు ఇమాన్యుయల్కి సుమన్కి ఏమైంది, సుమన్కి ఏమైంది అట్టుపేరు అంటే, ఇమాన్యుయల్ నాకు ఇక్కడ సూపర్ అనిపించింది ఏంటంటే, ఆ పక్కన నిలబడ్డాడు, తనుజ గారి సైడ్ నిలబడకుండా, విచ్ ఇస్ వెరీ నైస్. తను సూపర్ ఇమాన్యుయల్. ఎందుకంటే సపోర్ట్ చేసినప్పుడు కూడా చేయలేదన్న మాటలన్న తనుజాకి ఈరోజు సపోర్ట్గా నిలబడాలని ఎందుకు ఉంటుంది. అప్పటికీ ఇద్దరులో ఉంటే సపోర్ట్ చేస్తానని చెప్పాడు, చేశాడు కూడా పాపం. కానీ లాస్ట్ మూమెంట్లో కూడా తనుజ క్లోజ్ ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తే అతనికి వర్కౌట్ అవుతుంది, అతను బ్యాడ్ అయిపోతాడు. గుడ్ డెసిషన్ తీసుకున్నాడు. దివ్య వైపు నిలబడ్డాడు, వెరీ గుడ్ అనిపించాడు. మొన్న మాట్లాడినారు, నువ్వు ఎప్పుడు నాకు నిలబడింది లేదన్న వాళ్ళకి నిలబడి వేస్ట్ కదా అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. దివ్యకి సపోర్ట్ చేయాలనుకుని చేసేసాడు, సూపర్ అయిపోయింది, వెరీ గుడ్ అనిపించింది నాకు. తర్వాత సరికి వీళ్ళిద్దరికి ఏమైంది అసలు, ఆ సుమన్కి ఇమాన్యుయల్కి ఎందుకు అట్లా వాళ్ళ సైడ్ నిలబడ్డారంటే రీతు వాళ్ళు భరణి సపోర్టర్సు. మాది ఈ పిల్ల ఏం భరణి హేటరా, ఇవన్నీ అరాచకమైన వెటకారం అండి. ఈ పిల్ల ఏమన్నా భరణి హేటరా, తనుజ అవ్వట్లేదురా,
డే 1 నుంచి లాస్ట్ దాకా వచ్చిపోతున్నారనేసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, విచ్ ఈజ్ అండర్స్టాండబుల్. అప్పుడు ఏంటి దివ్య బ్యాడ్జ్ పెట్టడానికి స్పెషల్ పర్సన్ ఏమైనా ఉన్నారా అనేసి ఇమానుయల్ బ్యాడ్జ్ పెట్టడానికి వస్తే మీరే పెట్టన్న మాట కూడా బాగుంది. ఎందుకంటే అతను ఆ పక్క తనుజ ఉన్నప్పటికీ సపోర్ట్గా నిలబడ్డాడు చూస్తే దానికి మెచ్చుకున్నది వెరీ గుడ్ అనిపించింది నాకు దివ్య. తర్వాత సరికి మమ్మీ క్యాప్టెన్ అయినాడు మమ్మీ అనేసి వాళ్ళ మమ్మీని గుర్తు చేసుకున్నది బాగుంది. తర్వాత తనుజ ఇప్పుడు ఒప్పుకుంటావా, పోనీ మాటకు అందరూ ఉన్నారు అంతే, సపోర్ట్ ఏం లేదు అనేసి అంటే ఇక్కడ కూడా నాకు నచ్చల. అరే ఎన్నిసార్లు సపోర్ట్ చేశారు, ఎన్నిసార్లు చేశారు, చేసినప్పుడు చేయలేదంటావు, చేయనప్పుడు ప్రతిసారి చేయాలంటే కుదరదు కదా. అవతల సిచ్యువేషన్ దివ్య రిలేటెడ్గా ఏంటి అక్కడ ఉన్న వ్యక్తి సాయి నిలబడితే హౌస్ అంతా నిలబడితే నువ్వు బాధపడాలి, కానీ దివ్య ఈరోజు టాస్క్ ఆడింది, ఈ టాస్క్ రిలేటెడ్గా ఏం జరుగుతుంది, ఆ టాస్క్ ఎలాంటి వాళ్ళ కోసం ఆడింది, ఆ పర్టికులర్ టైంలో ఎవరెవరు ఎంతమంది అక్కడ సపోర్ట్ చేశారు వాళ్ళందరూ ఆవిడకే సపోర్ట్ చేస్తారు, ఆవిడ క్యాప్టెన్ అవ్వలేదు. అలా నిలబడితే నీకు ఊరు సపోర్ట్ చేయలేదని అడొచ్చు, కానీ సింపుల్గా టైట్గా జరిగింది, దాంట్లో బాధపడేది ఏముంది, బాధపడినంత వరకు బాధపడు, ప్రతిసారి సపోర్ట్ చేయలేదు అనేది అస్సలు బాగలేదు. తర్వాత తనుజ దివ్య వస్తే కంగ్రాచులేషన్ చెప్పింది బాగుంది. క్యాప్టెన్సీ బోర్డు పెట్టేటప్పుడు క్యాప్టెన్కి బోర్డు వస్తుందిగా రాఫ్ట్, ఆ బోర్డు పెట్టడానికి వెళ్తే దట్ ఈస్ అ విన్నింగ్ మూమెంట్, విన్నింగ్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. విన్నింగ్ మూమెంట్, విన్నింగ్ సెలబ్రేషన్ జరుగుతున్న టైంలో అందరినీ పిలుచుకెళ్ళి ఆనందంగా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అది. ఆ బోర్డు పెట్టడానికి వెళ్ళేటప్పుడు దివ్య సాయిది వచ్చి దివ్యతో నువ్వు క్యాప్టెన్ అవ్వాలని అనుకున్నా కదా అనగానే, దివ్య నువ్వు గట్టిగా కోరుకున్నావు అనగానే తనుజ అందరినీ గట్టిగా కోరుకుంటాడు సాయి, అందరికీ గట్టిగా మాట్లాడతాడు, డబుల్ స్టాండ్ అవార్డు ఇవ్వచ్చు. చాలా వరస్ట్ అండి ఈ తనుజ, చాలా 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 వరస్ట్. ఈ సిచ్యువేషన్లో ఆవిడ గెలుపును ఆస్వాదిస్తున్న సిచ్యువేషన్లో, ఆ విన్నింగ్ మూమెంట్ని ఆస్వాదిస్తున్న సిచ్యువేషన్లో అతను గెలికి చేయాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ స్టేజ్ మీద ఒకసారి మాట అన్నారు, అయిపోయింది, తప్పలేదు. మళ్ళీ విన్నింగ్ మూమెంట్ని నీతో పాటు గెలిచిన స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటారు దాన్ని, నీతో పోటీ చేసి గెలిచిన ఆ అమ్మాయి విన్నింగ్ మూమెంట్ని నువ్వు నీ గ్రడ్జు తీర్చుకున్నాడు, నీ కోపం తీర్చుకోవడానికి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అక్కడితో అయిపోవట్లేదు కదా, యుగాంతం అవ్వట్లేదు కదా. బయటకు వచ్చిన తర్వాత కూర్చొని కూడా చతికిలు పెట్టి బీభత్సంగా మాట్లాడొచ్చు, తిట్టొచ్చు కూడా అవసరమైతే. అక్కడ మాట్లాడాల్సిన మాటలేనా అంత ఓవర్గా? అవసరం ఉందా? వెరీ బ్యాడ్. సాయి వచ్చి కూడా అడుగుతాడు, భరణి గారు లాస్ట్ మినిట్లో చేద్దామని చేస్తాను, అది ఏంటంటే వినకుండానే వెళ్ళిపోయింది. వెరీ ఓవర్ యారగెంట్ అండి బిహేవియర్ అమ్మాయిది. ఒక్కొక్క టైంలో అసలు వినకుండానే వెళ్ళిపోతుంది. అంటే నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు వాళ్ళతో మాట్లాడవా? అక్కడ కూడా రాముతో వినకుండా వెళ్ళిపోద్ది, ఇక్కడికి వచ్చేసరికి సాయితో వినకుండా మాట్లాడకుండా వెళ్ళిపోద్ది. ఒక పక్క మాట్లాడుతున్నాడు మనిషి, వెళ్ళిపోతూ ఉంటే ఎవరికైనా కాలద్దు కదా. ఏంటి ఆ బిహేవియర్? వెరీ రూడ్ బిహేవియర్. డెన్నును పరిచయం చేశాడు బిగ్ బాస్. ఏమి ఆ టెనెంట్స్ రూమ్ తీసేసి ఒక డెన్ లాగా చేసి ఒక కుర్చీలు గిర్చీలు వేసాడు, అయిపోయింది. తర్వాత సరికి రీతు నైటు మాట్లాడుకుంటున్నారు, సూపర్ కామెడీ. పెద్ద కూతురు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసరికి ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. రీతు చిన్న కూతురికి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య, అక్క, తమ్ముడు, బావ అటు ఇటు అందరూ చేశారు. తర్వాత మాధురి సిస్టర్ కొడుకు ఇమాన్యుయల్, సిస్టర్ ఎవరు? సంజన కొడుకు ఇమాన్యుయల్ అనగానే రీతు సుమన్ బాబాయ్. ఆ తర్వాత తనుజ నాకు ఎవ్వరు లేరు, నన్ను ఎవ్వరు కలపొద్దమ్మా, గేమ్ని మాత్రం కలపొద్దు. ఈ విషయంలో కోప్పడాల్సిన బాధపడాల్సిన విషయం ఉందా భరణి గారి మీద? ఎందుకు బాధపడతాం? భరణి గారు సపోర్ట్ చేయలేదు, పాపం ఎవరికీ చేయలేదు. అలాంటిది ఇంకా అప్రిషియేట్ చేయాలి తనుజ గారు. అరే దివ్య అంత చేసి గేమ్ ఆడినా కూడా నా వైపున నా మీద ప్రేమతో నేనేమన్నా అనుకుంటాను, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాడు మా నాన్న అని ఇంకా ప్రేమ చూపించాలి. అతను నా కోసం ఆలోచించి ఎటు స్టెప్ వేయలేక ఇబ్బంది పడ్డాడని ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయికే క్లియర్గా చేయాల్సిన సిచ్యువేషన్లో కూడా థింక్ చేశాడంటే మంచోడు మా భరణి నాన్నగారు అనేసి ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్లో హలిగి నాకు ఎవరు లేరనే మాట ఏంటండి సపోర్ట్ చేయకపోతే? టూ బ్యాడ్. దానికి మాధురి గారు సాయి వచ్చి మళ్ళీ హైలైట్ కామెడీ అండి. సాయి వచ్చి నానమ్మ కొడుకు పెద్ద తండ్రి పిన తండ్రి యొక్క మనవడంట. అదేమి రిలేషన్ అర్థం కాల, ఫ్యామిలీ ట్రీ గీసిన కూడా అర్థం కాదు. నానమ్మ పెద్ద తండ్రి చిన్న తండ్రి యొక్క మనవడు. దివ్య భరణి గారితో మాట్లాడుతూ ఇమ్ము నా కోసం ఆడాడు, నాకు నచ్చింది, ఫ్రెండ్ని వదిలిపెట్టి కూడా, అందుకే అతని చేత బ్యాడ్జ్ పెట్టుకున్నా, మామూలుగా అయితే నీ చేత పెట్టుకుందాం అనుకుంటున్నా అనేసి చెప్తున్నాడు. తర్వాత భరణి గారు సుమన్ దివ్యాలతో తనుజకి దగ్గరగా ఉండి ఎక్కిచ్చేస్తున్నారు వాళ్ళిద్దరూ. అక్కడ ఎందుకంత ఎవరు రీతు అండ్ వాళ్ళు మాధురి, అది నిజం. ఈయన ఏదైతే గెస్ట్ చేస్తారో వాళ్ళిద్దరు ఎక్కిస్తున్నది మాత్రం నిజం. ఈవిడేమో ఇతను క్యాప్టెన్సీ ఇవ్వలేదని, మాట ఇచ్చేసి కూడా ఎప్పుడు హెల్ప్ చేయలేదని, ఆవిడేమో ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ చేయకుండా సాయికి చేశారని కోపంతో ఎక్కిస్తున్నారు. ఎక్కించాల్సిన అవసరం లేదు. అక్కడ భరణి గారు తప్పలేదు. భరణి గారు ఇంకా వచ్చి అడగడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ గుడ్. ఆవిడ అర్థం చేసుకోకపోతే తనుజ గారు తప్పు క్లియర్ ఎప్పుడు చేస్తున్నట్టుగా చేస్తున్నారు. ఆ రిలేషను సపోర్ట్ అనేది సపోర్ట్ చేయకపోతే బాధపడడం, అంతకుముందు చేసి నేను వదిలేయడం, ఇది సేమ్ ప్యాటర్న్. తర్వాత సరికి తనుజ మాధురి గారితో మాట్లాడుతున్నాను, అక్కడ వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది.
ఇంక మనోళ్ళు అంటే కుదరదు. దీనికేనా మాధురి నువ్వు తెచ్చుకో బుద్ధి అనేసి అయిపోయింది. తర్వాత సరికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెమాన్ పవన్ని, రీతు చౌదరిని వీళ్ళని నమ్ముతున్నారు, సిచ్యువేషన్ తగ్గట్టు నమ్ముకుంటూ పోతున్నారు. ఈవిడ వాళ్ళిద్దరూ ఒకన టైంలో ఆ రింగు టాస్క్లో దీనికంటే ముందు ఈవిడికి చెప్పకుండా వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ రీతు చౌదరి ఈవిడికి తెలియకుండా అక్కడ రింగు మధ్యలో దూరిపోయే టాస్క్ని చూసారా, కళ్యాణ్ గెలుస్తుడు శ్రీజ గెలిచినప్పుడు ఆ టాస్క్లో క్లియర్గా ఈవిడికి తెలియకుండా వాళ్ళతో బోనీ పెట్టుకుంటారు, వాళ్ళతో ఒక ప్లాన్ పెట్టుకుంటారు, ఎవరితో భరణి గారితో దివ్యతో ఆ రోజు గొడవ పడింది. అవన్నీ అలాంటి 2-3 జరిగినాయి. అలాంటి ఏమి గుర్తు లేకుండా సడన్గా ఈరోజు వచ్చి బాగా మాట్లాడేసరికి అంతకుముందు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అయిపోయారా? తర్వాత సరికి ఈ పర్టికులర్ దాంట్లో చూడండి ఎలాంటి ట్విస్టులు జరిగి ఎంత గొడవలు జరుగుతున్నాయో చూడండి. హౌస్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ వచ్చారు, మధ్యలో 1 వీక్కే నానా బాండ్ ఏర్పడింది. ఆ తర్వాత సరికి దివ్య గారు రాగానే కొంచెం దూరం అయిపోయారు నాన్నగారు. ఆ తర్వాత సరికి తనుజ దివ్య ఈ అన్న చెల్లెలు అక్కదే ఈవిడ వచ్చారు, దివ్య నాన్నగారు, తనుజ భరణి గారు నాన్న. ఆ తర్వాత సరికి దివ్య భరణి గారు చెల్లు అన్నలు. తర్వాత వచ్చేసరికి నాన్న ఎలిమినేట్ అయిపోయారు. ఆ లోపల వచ్చేసరికి మన మాధురి గారు వచ్చారు, మాధురి గారికి తనుజ గారికి అమ్మలాగా మారిపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉన్న టైంలో నాన్న వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్లో రీఎంట్రీలు ఇచ్చేసారు. ఇప్పుడు ముగ్గురు అయిపోయారు, భరణి గారు మాధురి గారు కూడా క్లోజ్ అయిపోయారు, తనుజ గారు క్లోజ్ అయిపోయారు. ఆ తర్వాత సరికి దివ్య గారు క్లోజ్ అయ్యారు. ఇద్దరు 4 కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఈ పర్టికులర్ టాస్క్లో నాన్న వెళ్ళేసి సపోర్ట్గా దివ్యకి ఇచ్చారు. ఇప్పుడు నాన్న ఒంటరి, నానేమో ఇప్పుడు కూతురు ఒంటరి అయిపోయింది. రేపు మాపో మాధురి గారు వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ ఒంటరి అయిపోతారు. అలా ఎన్ని యాంగిల్స్ మారి చూడు, వాళ్ళు వచ్చిన వీళ్ళు లేరు, వీళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, సపోర్ట్ చూస్తే ఈవిడికి ఇట్లా గందరగోళం అయిపోయింది. ఈ పర్టికులర్ ఎన్ని రిలేషన్స్ మారిపోయి ఎంత దారుణమైంది చూడండి, రకరకాలుగా జరుగుతుంది, వర్ణనాతీతం. ఆ తర్వాత సరికి ఇది అయిపోయిందండి. తనూజ గారు క్లియర్గా నాకు అర్థమైంది ఒకటే, స్పోర్టివ్ స్పిరిట్ లేదండి. ఓటమిని అసలు యాక్సెప్ట్ చేయలేరు. ఆవిడ ఫేస్ మొట్టమొదటి ఆటతో పెట్టేసేయడం, ఇట్లా టండం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓటమిని యాక్సెప్ట్ చేసేయాలి. ఆవిడ విన్నింగ్ మూమెంట్లని స్పాయిల్ చేసే హక్కు ఆవిడకి లేదు, విచ్ ఈజ్ వెరీ వరస్ట్. ఆవిడకి అన్యాయం జరిగినప్పటికీ కూడా ఆవిడ చేసిన బిహేవియర్ ఇక్కడ పర్టికులర్ దాంట్లో వరస్ట్గా ఉంది. మీరు ఏమన్నా అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మామ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్.